మంచిది. బైబిల్‌లోంచి ఒక 2 చోట్ల ఒక 2 వచన భాగాలు చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. మరోమారు చదువుతున్నాను, వినండి. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అని వారికి ఉత్తరమిచ్చాను. దీన్ని కొంచెం ఉల్టా చేసి చదువుతాను, చూడండి. నా విషయమై అభ్యంతరపడేవాడు దౌర్భాగ్యుడు అని ఉత్తరమిచ్చాను. నేను కొంచెం రివర్స్లో చదివాను అంతే. అభ్యంతరపడనివాడు ధన్యుడు, అభ్యంతరపడేవాడు దౌర్భాగ్యుడు. సరే, ఈ వచనం అలాగే ఉంచండి. ఈ 3 రాత్రులు ఈ వచనమును ఆధారంగా చేసుకుని నేను ఒక 3 సందేశాలు మీకు చెబుతాను. సరే, అనుబంధంగా మరొక వచనం చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. అందరూ ఆమేన్ చెప్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆంధ్ర రాష్ట్రంలో ఈ తీర ప్రాంతాలలో నీ కొరకు ప్రయాసపడుతున్న నీ సేవకులు, వారికి మీరు అప్పగించిన సంఘములోని వ్యక్తులు సంవత్సరములో ఒక మారు ఒకే గత సంవత్సరాలు అన్నిట్లో కూడా మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా మరి ఈ 3 దినాలు ఈ స్థలములో మీ అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరిల్లారా, సృష్టికర్త అయిన దేవుడు శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనే నామంలో ఆయన భూమి మీద సంచరిస్తా ఉన్నప్పుడు ఆయన కంటే ఒక 6 నెలలు ముందు పుట్టిన బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే ఒక పెద్ద అయిన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మరి యేసు కంటే 6 నెలల ముందు పుట్టిన ఆ వ్యక్తి బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన చెరసాల పాలయ్యాడు, జైల్లో ఉన్నాడు. తన శిష్యులను పిలిచి, మీరు యేసు దగ్గరికి వెళ్ళి ఇట్లా అడగండి, రాబోవాడవు నీవేనా, ఇంకా మేము ఎవరి కొరకైనా కనిపెట్టాలా అని అడగండి అని తన శిష్యులను యేసునొద్దకు పంపించారు. ఆ బాప్తిసమిచ్చు యోహాను అన్న పెద్ద అయిన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, రాబోవాడవు నీవేనా, ఇంకా మేము మరి ఎవరి కొరకైనా కనిపెట్టాలా అని అడిగితే యేసు ప్రభు వారు
ఇలా జవాబిస్తూ వచ్చారు. ఆయన ఇచ్చిన జవాబు ఏంటి అని అంటే, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు అన్నాడు. ఈ మాట చెప్పక మునుపు ఆయన అన్న మాటలు చూస్తారా? ఆయన శిష్యులతో చెప్తున్నాడు, రోగులు, అలాగనే బాధించబడిన వారు, అపవిత్రాత్మతో ఉన్నవారు బాగుపడుతున్నారు అని చెప్పండి. గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది అని చెప్పండి అన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను అన్న ఈ పెద్ద మనిషికి ఈ భూమి మీదకు దేవుని కుమారుడు మెస్సియా క్రీస్తు వచ్చినప్పుడు ఈ పనులన్నీ చేస్తాడు అని దేవుని గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. గుడ్డివారు చూడగలుగుతారు, మోగవారు మాట్లాడగలుగుతారు, చెవిటివారు వినగలుగుతారు, కుంటివారు నడవగలుగుతారు, అలాగని కుష్ఠరోగులు శుద్ధులవుతారు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది అనే మాట ఇదివరకే ఆయన చదివాడు. ఇప్పుడు యేసు అదే మాట ఆయనకు తిరిగి కబురబ్బుతున్నారు. మరి ఆయనకు అభ్యంతరం ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకమునకు మెస్సియాగా వచ్చినటువంటి ఆ క్రీస్తు వస్తే చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు అని కూడా ఉంది కదా, బంధించబడిన వారికి విడుదల కలిగిస్తాడు అని కూడా ఉంది కదా. మరి ఆ మాట నెరవేర్పుకు వచ్చుంటే మరి నేనెందుకు చెరలో ఉండవలసి వచ్చింది? నేను చెరలో ఉన్నాను అంటే బహుశా రాబోయేవాడు ఈయనేనా, మరి ఎవరి కొరకైనా నేను కనిపెట్టాలా? ఈ విషయం కొంచెం కనుక్కొండ్రా బాబు అని చెప్పి తన శిష్యులను పంపిస్తే, ఏదైతే నేను వచ్చినప్పుడు చేస్తాను అని దైవ లేఖనాల్లో ప్రవచనాలుగా చెప్పబడ్డాయో అన్నీ నెరవేర్పుకొస్తున్నాయి. మరి నా విషయమై అభ్యంతరపడద్దు అని మీరు వెళ్ళి చెప్పండి. నా విషయమై అభ్యంతరపడని వాడే ధన్యుడు, నా విషయమై అభ్యంతరపడేవాడు దౌర్భాగ్యుడు అని తిరిగి ఆయన కబురంపారు. నేను ఈ మాట మొదటగా ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది దేవుని పిల్లలు చాలా కాలం దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తూనే ఎక్కడో ఏ పరిస్థితుల్లోనూ దేవుని మీద వీళ్లకు అనుమానాలు వస్తాయి. అనుమానాల్ని నివృత్తి చేసుకోవటం మానేసి ఆ దేవుని గురించిన అభ్యంతరాలు పెట్టుకోవడం నేర్చుకుంటారు. అనుమానం వస్తే అనుమానం తీర్చుకో, అంతేగాని అది అభ్యంతరంగా పెట్టుకొని ప్రభు మీద నీకున్న విశ్వాసం అది సన్నగిల్లిపోయేలా చేసుకోకూడదు. క్రీస్తునందు ప్రియ సహోదరి స్నేహితులారా, ఈ తలంపే ఈ 3 రాత్రులు మీతో చెప్తాను. ప్రభు అయిన ఈ దేవుని మీద నీకు అపనమ్మకం వచ్చిందా? నీవు ఆయన విషయమై అభ్యంతరపడే మనిషివైపోతావు. నువ్వు అభ్యంతరపడ్డావా, నువ్వు దౌర్భాగ్యుడిగా మిగిలిపోతావు. యేసు ప్రభువే చెప్పారు, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు అని. కనుక ఈ 3 రాత్రులు దేవుని వాక్య సందేశాలు విని మన లోపల ఉన్న ప్రతి అనుమానానికి నివృత్తి కలిగించుకొని మనం ప్రభు విషయమై ఏ అభ్యంతరము లేకుండా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు వచ్చిన ప్రభువుని నమ్మకంగా వెంబడించి ఆయన సారూప్యములోనికి రావడానికి మన వంతు ప్రయాస ఆత్మ సంబంధులంగా మనం చేయవలసి ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ రోజున బాప్తిసమిచ్చు యోహాను గురించి నేనేం చెప్పను, అది కొంచెం ఉపోద్ఘాతంగా మీకు అర్థమవుతుందని ఆ నేపథ్యాన్ని చెప్పాను. అయితే ఈ రాత్రి ప్రపంచంలోనే 3 మతాల వారికి ముద్దుబిడ్డ అయిన అబ్రహాము జీవితంలో తలెత్తిన అభ్యంతరం, అది నివృత్తిలోనికి రావడానికి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత, అది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఏ మతములో ఉన్న వ్యక్తి ఇతర మతాలకి ఇష్టం అవ్వడు. ఉదాహరణకు చూడండి, యేసు ప్రభు అంటే మనకిష్టం. క్రైస్తవ్యానికి వెలుపల ఉన్న హైందవ విశ్వాసములు ఉన్నవారు కానివ్వండి, లేకపోతే ఇస్లాం మతములో ఉన్నవారు కానివ్వండి,
ఈ యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి విశ్వసించి ఆయన వెంబడిస్తారా అంటే అట్లా వారు చేయలేరు. వారికి అది ఇష్టం అవ్వదు. సరే, హైందవ మత విశ్వాసంలో ఉన్న మరొక దేవుడు ఎవరో, ఆ దేవుడు అంటే మనకి ఇష్టమేనా అని మిమ్మల్ని అడిగినా, ఇస్లాం మతస్థులను అడిగినా, అందులో దైవత్వం ఏముందండి, మేము దాన్ని అంగీకరించలేము, మాకు పెద్ద ఇష్టం లేదా ఆయన చెప్తాం. అలాగనే ఇస్లాంలో ఉండేటువంటి మహమ్మద్, అలాగనే అల్లా, మిగిలినటువంటి హైందవ విశ్వాసములు ఉన్న వారికి, క్రైస్తవ విశ్వాసములు ఉన్న వారికి ఆయనకు ఇష్టమైన వ్యక్తి అయినా అంటే మీరు కూడా మాకు పెద్ద ఇష్టం లేదండి, అక్కడ మాకు దైవత్వం దొరకడం లేదండి అని వీళ్ళు చెప్తారు. అంటే ఒక మత విశ్వాసములున్న మనుషులు వేరొక మత విశ్వాసములున్న మనుషుల్ని ఇష్టపడలేరు, వాళ్ళని అభినందించలేరు, వారిని గౌరవించలేరు. కానీ ఒక విడ్డూరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఎవరి గురించి అయితే మనం చదివామో ఆ అబ్రాము అనే మనుషుడు 3 మతాల వారికి ఆయన ఇష్టమైన వ్యక్తి. ఇలా చెప్పనివ్వండి, యోధా మతస్థుల దగ్గరికి వెళ్ళి, బాబు మీకు అబ్రామ్ అంటే ఇష్టమేనా అన్నామనుకోండి, అదెంత మాట అండి, ఆయన మాకు పితరుడైతేను, ఆయన మాకు తండ్రి అయితేను, ఆయన వలననే మేము ఒక జనాంగం అయ్యామండి, ఆయనంటే మాకు పిచ్చి ప్రేమ, వల్లమాలిన ప్రేమ, అభిమానం అంటారు. సరే, వాళ్ళ పక్కన పెట్టండి. యోధా మతస్థులకి అబ్రామ్ అంటే ఇష్టం. పోనీ ఇస్లాం మతస్థుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మహమ్మద్ ద్వారా అల్లాను మీరు కొలుస్తారు కదా, మీకు అబ్రామ్ అంటే ఇష్టమేనా అని అడిగామనుకోండి, అదెంత మాట అండి, ఇబ్రహీం మాకు తండ్రే అని వాళ్ళు కూడా అంటారు. మాకు కూడా ఆయనే తండ్రి అండి, ఆయనలోంచే మేము భూమి మీద ఒక వంశమైనామండి అని చెప్తారు. సరే, క్రైస్తవుల దగ్గరికి వచ్చి మీకు అబ్రామ్ అంటే ఇష్టమేనా అని అడిగామనుకోండి, అదెంత మాట అండి, అబ్రామ్ అంటే ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి మాకెంత ఇష్టమో, అబ్రాము విశ్వాసులకు తండ్రి అని రాసిందండి, మాకు తండ్రి ఆయన. అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాసిందండి, అతను దేవునితో స్నేహం చేశాడు. అలాగనే అబ్రామ్ ఎవరంటే నమ్మిన వారందరికీ ఆయన మాదిరిచ్చువాడు అని పౌలన్న రాశాడు. కనుక అబ్రామ్ అంటే మాకు ఎంతో ఇష్టం. ఎందుకు మాకు అబ్రామ్ అంటే అంత ఇష్టం అంటే, ఆయన మాకు తండ్రి, ఆయన దేవుని స్నేహితుడు, ఆయన మాకందరికీ భూమి మీద ఎలా నడుచుకోవాలో ఒక మాదిరి మిగిల్చినటువంటి వాడు. అయితే సోదరి స్నేహితులారా, అటువంటి అబ్రాము జీవితంలో కూడా ఒక మారు దేవుని విషయమై అనుమానం తెచ్చుకొని అభ్యంతరములో పడే ఒక విపత్తు ఆయనకే వచ్చింది. అబ్రాము లాంటోడికే ఈ పరిస్థితి వస్తే నాబోటి వాడు నీలాంటి వాళ్లకు ఇక దారెక్కడుందో మీరు ఆలోచించాలి. ఇప్పుడు అబ్రామును గురించి చెప్తాను, సావధానంగా వినండి. అబ్రహాముకు 75 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు దేవుడు అబ్రామును పిలిచాడు. పిలిచన్నాడు, నీకు సంతానం ఇస్తాను, నేను నీకు భూమిని ఇస్తాను అన్నాడు. ఆ భూమే నీ దేశంగా చేసుకుందువు గాని అన్నాడు. దేవుడు చెప్పిన ఆ మాట నమ్మి అబ్రాము తన స్వదేశాన్ని, అబ్రహాము తన బంధువులను, అబ్రహాము తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి దేవుడు చూపించిన కనాను దేశంలోనికి వచ్చాడు. వచ్చిన రోజు నుంచి అతని ఎదురు చూపు దేని మీద అంటే, దేవుడు సంతానం ఇస్తానన్నాడు, ఎప్పుడు నాకు సంతానం కలుగుద్ది, దేవుడు ఈ దేశాన్ని నాకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు, ఎప్పుడు ఈ దేశం నా ఆస్తి అవుతుంది అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు పిలిచినప్పుడు ఆయన కనాను దేశంకి వచ్చేసరికి అతని వయసు 75 సంవత్సరాలట. ఆదికాండం 12వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది ప్రియులారా, 4వ వచనం. అబ్రాము హారాను నుంచి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు అని రాసి ఉంది. 75 సంవత్సరాల వయసున్న ముసలోడు. అతని భార్య వయసు 65, ఈయన వయసు 75. అయితే దేవుడు సంతానం ఇస్తానన్నాడు, దేవుడు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఆ వాగ్దానములు చేసిన దేవుని మాట నమ్మి వారు కనాను దేశానికి వచ్చారు. రోజులు పెరుగుతూ ఉన్నాయి. అమ్మ వింటున్నారు? 75 సంవత్సరాల ఈ ముసలోడికి, ఈ 65 సంవత్సరాల ఈ ముసల్దానికి మరొక 10 సంవత్సరాలు పెరిగాయి.
10 సంవత్సరాలు పెరిగితే ఆయనకి ఎంత వచ్చి ఉంటాయి? 85 వచ్చాయి. ఈవిడికి ఎంత వచ్చి ఉంటాయి? 75 వచ్చాయి. పిల్ల లేదు, జిల్లా లేదు, కుయ్యం లేదు, మొర్రో లేదు. దేవుడు సెలవిచ్చిన మాట ఇంకా దేవుడు నెరవేర్చలేదా అన్నట్టుగానే ఉంది. అలాంటి సందర్భంలో తన భార్య అంది, ఏమండి, మనం కనాను దేశంలో ఉన్నామే, ఈ కనాను దేశంలో ఒక సాంప్రదాయం ఉందండి. ఆ సాంప్రదాయం ఏంటి అంటే, భర్తకు భార్యకు వీళ్ళ మధ్య పిల్లలు లేకపోతే భార్య తన కౌగుట చేర్చిన తన చెల్లో, భార్య భర్త కౌగుట చేర్చిన పని మనిషో, వాళ్ళిద్దరూ కాపురం చేసిన తర్వాత ఒకవేళ సంతానం కలిగితే భారీగా నేను పక్కనే నేనుంటాను. డెలివరీ అయ్యే టైంలో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తా ఉన్నప్పుడు ఆమె 2 కాళ్ళ మధ్యలోంచి ఆ బిడ్డ వచ్చినప్పుడు ఆ బిడ్డను నా పక్కన పండుకోనివ్వండి. అప్పుడు ఆ బిడ్డ మన బిడ్డగా పరిగణించబడతాడు. అప్పుడు మనం ఈ కనాను దేశంలో ఇట్లా చెప్పుకొని తిరగొచ్చు, ఏ ప్రజలారా, దేవుడు మాకు బిడ్డనిస్తానని చెప్పాడు కదా, సరే ఇప్పుడు దేవుడు మాకు బిడ్డనిచ్చాడు అని చెప్పి ఇప్పుడు నా పని మనిషితో మీరు కాపురం చెయ్యండి, ఆమె వలన పుట్టిన పిల్లాడు మన పిల్లాడుగా చెప్పేసుకుందామని ఈ మహాతల్లి భర్తకు ఒక సలహా ఇచ్చింది. ఒక విషయం మీతో చెప్పన, ఆడాళ్ళు ఎప్పుడు భర్త కంటే ముందుకు అడుగులు వేయకూడదు. ఈ ఆడాళ్ళకే మైదా రోగమో కానీ వీళ్ళ భర్త కంటే ముందు వీళ్ళు అడుగులు వేస్తారు. ఆ రోజున అబ్రాము కంటే ముందు అడుగులేసిన శార ఆ ఇంటికి 4000 సంవత్సరాల శత్రువులని కనిపెట్టింది. తన పని మనిషి ద్వారా ఇష్మాయేలు పుట్టగా ఇష్మాయేలు దగ్గర నుంచి ఇశ్రాయేలీలకు ఎప్పటికీ 4000 సంవత్సరాల శత్రువులు వారికి తయారయ్యారు. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? స్త్రీ తన భర్త పక్కటెముకలోంచి తీయబడింది, తన పెనిమిట పక్కనే ఉండడం నేర్చుకోవాలి. కొంతమంది ఆడాలకున్న బలహీనత ఏంటనంటే, మా ఆయన కంటే నా మాటే నెగ్గాలి, నేనే ఆయన కంటే ముందులు అడుగులేస్తా, నా మాటే నెగ్గించుకుంటానని ఇలాంటి తాత్పర్యం కొంతమంది స్త్రీలకు ఉంటుంది. ఈ తాత్పర్యం ఎందుకు ఉంటుంది ఆడాళ్ళ కంటే? బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? పర్లేదు చెప్పండి. స్త్రీల దగ్గరే ఉంటాయిగా. అవి చీర చెంగుకు కట్టుకొని బీరువా తాళాలు రింగులు తిప్పుతుంటారుగా. మీరు రింగులు రాణీలు. అందుకే భర్త నా మాట వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి అనుకుంటారు. ప్రియులారా వినండి, ఒక విషయం చెప్పనా? ఏ స్త్రీ అయితే భర్త కంటే ఒక అడుగు ముందుకేస్తుందో ఆ ఇంటికి ఆమె శ్రమ తెచ్చి పెడుతుంది. ఏ ఆడదైతే భర్తకు వెనకాల నడుస్తుందో భర్తకు అవమానం తెచ్చి మిగులుస్తుంది. బైబిల్లో మరొక ఆముంది. ఆ భర్త ఏమో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గంతులు వేస్తుంటే ఆమె మేడగది మీద నుంచి చూచి, అవ్వ అవ్వ అవ్వ, ఇతగాడేంటి రాజయ్యుండి దేవుణ్ణి ఆరాధించినప్పుడు పిచ్చి పట్టినోడులాగా తాగినోడులాగా గంతులేస్తున్నాడని చెప్పి తన పెనిమిటికి అవమానం తెచ్చిపెట్టింది. భర్తతో కలిసి అడుగులేయటం ఈమెకు రాదు. భర్తతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం చేయటం ఈమెకు రాదు. భర్త కంటే వెనకాల అడుగులేసిన మీకాలు దావీదుకు అవమానం తెచ్చింది. భర్త కంటే ముందు అడుగులు వేసిన శార ఆ ఇంటికి శ్రమలు తెచ్చిపెట్టింది. వింటున్నారా ఈ మాట? ఒక స్త్రీ తన పురుషుని యొక్క పక్కటెముకలోంచి తీయబడింది కాబట్టి నీ భర్త పక్కనే నువ్వు నడువు. ముందు అడుగులు వెయ్యొద్దు, వెనకాల అడుగులు వెయ్యొద్దు. ముందు నువ్వు అడుగులు వేసావా నువ్వు శ్రమలు తెచ్చి పెడతావు నీ ఇంటికి. నువ్వు వెనకాల అడుగులు వేస్తావా నీవు అవమానమే తెచ్చి పెడతావు నీ పెనిమిటికి. నువ్వు పక్కనే నడవాలి. సరే, ఎంతగా నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఈ అబ్రాముతో సార్ అంటుంది, ఏమండి, నా పని మనిషిని మన పని మనిషిని మీ కోగట చేరుస్తాను, ఆమెతో మీరు కాపురం చెయ్యండి. ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లాడు మన పిల్లాడని అనుకుందాము. ఈ కనాను దేశంలో అందరికీ దేవుడు మాకు బిడ్డనిచ్చినాడని చెప్పేసుకుందామండి అని చెప్పి తన పని మనిషిని పెనిమిటి కౌగుట చేర్చింది. సరే, అబ్రాము ఆ పని మనిషితో కాపురం చేస్తే మొత్తానికేమో హాగర్ అనే పని మనిషి గర్భవతి అయ్యింది. గర్భవతి అవ్వగానే దాని కళ్ళు నెత్తికెక్కాయి. నా యజమానురాలు గుడ్రాలు కానీ నేను నా పెనిమిటి అదే నా యజమానికి నిన్ను బిడ్డను కనగలుగుతున్నానని అహంకారం అయిపోయింది. ఎప్పుడైతే అహంకారం అయిపోయిందో శారాబలి ఇబ్బంది పడి భర్త దగ్గరికి వచ్చి అంటుంది, ఏమండి, నా ఉసురుమంట నీకు తగలా అంది. ఎందుకమ్మా నీ ఉసురుమంట ఆయనకి తగిలేదా అని అడిగాడా? నీ పని మనిషిని భార్యకి ఇవ్వవే అని, నీ పని మనిషిని నా కౌగడి చేర్చమని ఆయన అడిగాడా?
ఈ ఆడాలకున్న మైదాన రోగం ఏంటో కానీ అమ్మ చేసినవన్నీ చేస్తారు. ఎవడి కీడొస్తే నా ఉసురుమంట నీకు తగల అంటారు. ఆ? ఈ వేటకు ఆడవాళ్ళు దొరికారు మన్నావు. రేపు మగాల సంగతి చూద్దామనండి. అమ్మ వింటున్నారా? నా ఉసిరిమంట నీకు తగలంటే నీ పని మనిషి నీ వశములు ఉంది కదమ్మా, ఏం చెయ్యాలనుకుంటావో చేసుకో అన్నాడు. ఇక ఆమెకు వచ్చి ఇబ్బందులు పెట్టింది. పాప పని మనిషి ఉండలేక పారిపోతే మళ్ళీ దేవుడు పని మనిషిని కలుసుకొని, అమ్మా నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీ యజమానురాలు చేతి కింద అడిగి ఉండు, నేను నిన్ను దీవిస్తా, నీ పొట్టలోని బిడ్డను దీవిస్తానంటే ఆమె మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు అసలు కథ మొదలు పెడుతున్నాను వినండి. దేవుడు సంతానం ఇస్తానన్నాడు కదా, దేవుడు స్వాస్థ్యం ఇస్తానన్నాడు కదా, మరి దేవుడు ఇవ్వగలడా ఇవ్వలేడా? ఇందాక దేవుని సేవకులంతా నిలబడి ఒక పాట పాడారు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్న పాటలో మొదటి చరణం ఏంటి? వాగ్దానములన్నీ ఇచ్చినవాడు నెరవేర్చేవాడు ఆయన. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, మాట ఇచ్చి తప్పిపోవడానికి నీలాంటి నాలాంటి మనిషి కాడండి దేవుడు. ఆయన ఏమైతే సెలవిస్తాడో ఆ ప్రకారంగా ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడు. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాను, మరి నేను ఇవ్వలేననుకున్నావా? నీ భార్య సలహా విని ఒక పిల్లోడి కన్నావేంటి? నా విషయమై నీకెందుకు అనుమానం, నా విషయమై నీకెందుకు అభ్యంతరం అని చెప్పి దేవుడు యోచించి ఇక అబ్రాహాముతో మాట్లాడడం మానేశాడు. దేవుడు కూడా అలుగుతాడు మీకు తెలుసా? దేవుడు కూడా మాట్లాడడం మానేస్తాడు తెలుసా మీకు? చూపిస్తాను చూడండి. ఆది ఇక్కడి నుంచి వాక్యాలు చూడాలి. మరి ఆది ఇంతవరకు నేను వాక్యాలు చూపించలేదు, నేను పొడి మాటలే మీతో చెప్పాను. ఇక్కడి నుంచి మీరు దేవుని వాక్యాలు చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆది కాండం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. హాగరు అబ్రామునకు ఇష్మాయేలు కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. అతని వయసు 86కు వచ్చింది, తన భార్య వయసు 76కు వచ్చింది. ఒక పిల్లాన్ని కనీసాడు హాగరు వలన. తర్వాత 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని రాసి ఉంది. పైనేమో 86, తర్వాతనేమో 99. పైనేమో 86, కిందనేమో 99. మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడే. అబ్రాము జీవితంలో ఏం జరిగిందో మోషే ద్వారా రాయించలేదేమి? అంటే తన మాట మీద విశ్వాసం ఉంచక, అనుమానం తెచ్చుకొని, అభ్యంతరం పెట్టుకొని, తన భార్య మాట విని ఒక బిడ్డను సంపాదించుకొనిన అబ్రాము విషయమై దేవుడు అలిగాడు. ఆయన మౌనవ్రతమే పట్టాడు. అమ్మా వింటున్నారా? ఏమంటే 86 వయసులో ఒక బిడ్డను కంటే 99వ సంవత్సరం వచ్చే వరకు అంటే 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడడమే మానేశాడు. ఇప్పుడు చెప్తాను వినండి. 13 సంవత్సరాలు మాట్లాడడం మానేసిన తర్వాత ఇప్పుడు అబ్రాముకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతే తన అనుమానాలకు నివృత్తి, ఆ ప్రత్యక్షతే తన అభ్యంతరాలకు సమాధానం. నా విషయమై అభ్యంతర పడేవాడు దౌర్భాగ్యుడు, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడు. నా విషయమై నీకెందుకు అభ్యంతరం వచ్చింది? నేను మాట ఇచ్చినటువంటి వాడిని నెరవేర్చలేనా? మరి ఇచ్చే వరకు నువ్వు ఆగలేకపోయావేంటి అబ్రహాము అని 13 సంవత్సరాలు దేవుడు ఏమంటే మాట్లాడడం మానేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఇచ్చుకున్న ప్రత్యక్షత ఏమి ప్రత్యక్షతో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. అమ్మా వింటున్నారా? నేనెవరిని? కొంచెం చెప్పండి నోటితో, నేనెవరిని? సర్వశక్తి గల దేవుడును అన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. నేను సర్వశక్తి గల దేవుడును అని దేవుడు మాట్లాడిన ప్రతి మాట అబ్రాము జీవితంలో అనుమానం, అబ్రాము జీవితంలో వచ్చిన అభ్యంతరం అది పటాపంచలైపోయేలాగా దేవుడు పరిచర్య అందిస్తున్నాడు. ఈ రాత్రి వేళ సహోదరుడా, సహోదరి, అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, అన్న, యేసు ప్రభు నమ్మినట్టే నమ్మావు గాని, యేసు ప్రభుని వెంబడిస్తున్నట్టే వెంబడిస్తున్నావు గాని, యేసు ప్రభుని ఆరాధించినట్టే ఆరాధిస్తున్నావు గాని, ఇంకా నీలో
వెళ్ళొచ్చు. ప్రభునందు ప్రియులారా, కొంచెం డివేట్ అయ్యాం, పర్వాలేదు. అబ్రాము జీవితంలో వచ్చిన ప్రతి అనుమానం, అబ్రాము జీవితంలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిష్కరించే నిమిత్తమై దేవుడిచ్చిన ప్రత్యక్షత, నేను సర్వశక్తి గల దేవుడను. అది తెలుగులో మాట. అదే ఇంగ్లీష్లో కానీ మనం చదివినామనుకోండి, నేను ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. అసలు మోషే రాసినటువంటి మాటలో చూస్తే, నేనెవరినో తెలుసా, నా పేరు ఎల్షద్దాయ్ అన్నాడు. ఈ రాత్రి వేళ అబ్రాముకు దొరికిన ప్రత్యక్షత, అతని అనుమానం, అతని అభ్యంతరం ఇవన్నీ తొలగించబడ్డానికి దేవుడు అనుగ్రహించిన సర్వశక్తి గల దేవుని ప్రత్యక్షత. ఈ కొత్త బంగారుపాలెం చర్చ్ సెంటర్ దగ్గర జరుగుతున్న ఈ మీటింగ్ లో దేవుడు అంటున్నాడు, యేసై అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడే ధన్యుడు. ఎవడైతే నా విషయమై అభ్యంతర పడతాడో వాడొక దౌర్భాగ్యుడు. నీ జీవితంలో అనుమానం వచ్చిందా? నీ జీవితంలో అభ్యంతరాలై పెట్టుకుంటున్నావా? అట్లయితే నా ప్రత్యక్షతలో కొంచెం చూడు, నా ప్రత్యక్షతని కొంచెం అర్థం చేసుకో అని ప్రభువు మాట్లాడుతున్న మాటలోంచి నేను కొన్ని తలంపులు మీతో చెప్పనయ్యున్నాను. సావధానంగా వినండి. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా పేరు ఎల్షద్దాయ్, నేను ఆల్మైటీ గాడ్ అన్నాడు. ప్రియులారా, ఎల్షద్దాయ్ అనే మాటకు అర్థం ఏంటనంటే సామర్థ్యము కలిగిన వాడు లేదా సరిపోయినవాడు. ఎల్షద్దాయ్ అనగా సామర్థ్యము కలిగిన వాడు లేదా సరిపోయినవాడు. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు చేసినటువంటి వాగ్దానం, నీకు ఒక సంతానం ఇస్తానని చెప్పానే, అది ఇవ్వడానికి నేను సరిపోయిన వాడిని కానా? ఇచ్చే సామర్థ్యము నా దగ్గర లేదా? శూన్యములోంచి సమస్తమును చేసిన దేవుణ్ణి కానా? నీ భార్య మాట విని నీ పని మనిషితో కాపురం చేసి నీ కుటుంబానికి 4000 సంవత్సరాలుగా శత్రువులుగా మిగిలిపోయే వారికి మూల పురుషుని కన్నావే? మీ కుటుంబానికి 4000 సంవత్సరాలుగా శత్రువులుగా మిగిలిపోయే జనాన్ని కన్నావే? నేను సరిపోయిన వాడిని కానా? నా పేరు ఎల్షద్దాయ్ అన్నాడు. ప్రియమైన అక్కచెల్లెల్లారా, అన్నదమ్ములారా వినండి. ఈ రాత్రి ఏ దేవుడైతే నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని అంటున్నాడో ఆ దేవుని పేరు ఎల్షద్దాయ్. ఆయన సర్వశక్తి గల దేవుడు, అంటే ఆయన సరిపోయిన వాడు. స్వామి అన్న మనకు దేనికి సరిపోతాడు? సరే, అబ్రాముకైతే ఒక బిడ్డనివ్వడానికి సరిపోయిన వాడు, మంచిది. మరి మనకు ఏ విషయంలో సరిపోయిన వాడు అని అంటారా? ఒక 3 జతలు నేను మీకు చూపిస్తాను, నాతో రండి ప్రియులారా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. షద్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 యవనస్తులు బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ముందు నిలబడి వారు ఇలా అంటున్నారు. మీ కొరకే ఆ మాటలు చదువుతున్నాను, చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు వింటున్నారా ఈ మాట? రాజుతో ఇలాగ సెలవిచ్చరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో అన్నారు. వాళ్ళు మాట్లాడిన మాట చూస్తుంటే అయ్యగారు, రాజుగారు మీ దండవండి అని మాట్లాడడం లేదు. అయ్యగారు, రాజుగారు మీ నమస్కారం అండి అని మాట్లాడడం లేదు. అసలు రాజుని పేరుతోనే సంబోధిస్తున్నారండి 3 యవనస్తులు. ఆ రాజు చేసిన పనింటో తెలుసా? నేను మీ ముందు ఒక ప్రతిమను నిలబెట్టించాను, దాన్ని మీరు నమస్కరించండి. మీరు నమస్కరించలేదా, ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ భయంకరమైన అగ్నిగుండంలో మిమ్మల్ని త్రోసివేస్తాను, మీరు కాలి చేస్తారు అన్నాడు.
ఒకవైపు చూస్తే అగ్నిగుండం, మరోవైపు చూస్తుంటే వినండి, రాజు నిలబెట్టించిన ప్రతిమ. ఆ రోజున ముగ్గురు యవనస్తులు అంటున్నారు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు అంటారు. మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుచున్న కొలిమిలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము అగ్నిగుండములో పడి చావనన్నా చస్తామేమో గాని నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు దండం పెట్టము అన్నారు. ఇక్కడ జత చెప్పన, దేనికి సరిపోయిన వాడు? మనందరి జీవితంలో ఎదురైన సవాలులు, పోరాటాలు, పరీక్షలలో ఆయన తప్పించి రక్షించడుగు సమర్థుడు. అదే ఈ జత, తప్పించి రక్షించడుగు సమర్థుడు. అందుకనే మేము ప్రభువుని ఆరాధించినప్పుడు మేము ఆ పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాం. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. ఈ యేసు సరిపోయిన వాడు, ఈ యేసు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరే ఎల్షద్దాయ్. వినండి అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, దేనికి సరిపోయిన వాడు ఆయన అంటే తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు. ఇదొక జత. మరో జత చూపిస్తాను రండి. యోధా గ్రంథం, బైబిల్లో ప్రకటన గ్రంథానికి ముందున్న పుస్తకం యోధా పుస్తకం. ఆ పుస్తకంలో చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, యోధా గ్రంథం ఏమండి 1వ అధ్యాయం ఉంటుంది, 24వ వచనం చూడండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అని రాసి ఉంది. ఈ వచనము నాకేమి నేర్పిస్తుందో తెలుసా ప్రియులారా? వింటున్నారా ఈ మాట? కాపాడి ఆయన నిలబెట్టుటకు సమర్థుడు. ఆయనే మనల్ని కాపాడగలడు తొట్టిల్లిపోకుండా. ఆయనే మనల్ని నిలబెట్టగలడు, ఆయనలో నిలబెట్టగలడు. అందుకనే పౌలకు మాట రాశాడు, 2వ తెస్సలోనిక పత్రిక 3:3 అంటాడు, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడును అన్నాడు. ఈ సరిపోయిన దేవుడు తప్పించి రక్షించుడుగా మాత్రమే కాదు సరిపోయిన వాడు, ఆయన కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. ఈరోజు వేదిక మీద కూర్చున్న సేవకులైనా, నాకు ఎడమవైపు కూర్చున్న దైవదాసులు, సంఘ పెద్దలైనా, వీళ్ళు దేవునిలో వీళ్ళు నిలబెట్టి వీళ్ళు నడవగలుగుతున్నారంటే, మేము నడవగలుగుతున్నామంటే మా శక్తి మా సామర్థ్యం అనుకుంటున్నారా? ముత్తుదే, మా శక్తి కాదు, మా సామర్థ్యము కాదు. ఆయన నమ్మదగిన వాడు గనక ఆయనే మమ్మల్ని స్థిరపరిచి నిలబెడితే దేవునిలో ఏదో నిలబడి ఉన్నామైన కృపచేత తప్ప మేము మొనగాలం అనుకుంటున్నారా? ఇక్కడ కొంచెం దేవుని కొరకు నిలబడగలిగిన అక్కడ మొనగత్తెలు అనుకుంటున్నారా? ఎక్కడెవడు మొనగాడు లేడు, ఎక్కడెవరు మొనగత్తెలు లేరు. ఆయన స్థిరపరిచి నిలబెడితేనే నిలబడగలం. ప్రియులారా, అది ఎరిగినటువంటి భక్తులు కృతజ్ఞతా హృదయంతో నేను ఏమయ్యున్నాను, ఓ దేవా నీ కృప వలన, నా శక్తి నా సామర్థ్యాలు కాదు అని చెప్పి వారు దీన మనసుతో ప్రభువుని ఆరాధించారు. ఈ రాత్రి వేళ అమ్మా, నువ్వు నమ్మిన దేవుడు సరిపోయిన వాడు అనే విషయం అర్థమైందా? లేక అనుమానం పెట్టుకుని అభ్యంతరాలు పెట్టుకుంటున్నావా? అనుమానం తెచ్చుకొని అభ్యంతరం పెట్టుకుంటే నువ్వు ఒక దౌర్భాగ్యుడవు, నువ్వు ఒక దౌర్భాగ్యురాలవు. నేను చెప్పలేదు ఈ మాట, యేసయ్య చెప్పాడు. నా విషయమై అభ్యంతర పడనివాడు అమ్మ చెప్పడ ధన్యుడు అన్నాడు. ధన్యుడు అనే మాటకు వ్యతిరేక పదం దౌర్భాగ్యుడే, ఇంక వేరొక మాట లేదు. మరి ఈ రాత్రి వేళ మిమ్మల్ని అడుగుతున్నాను, నేను తప్పించి రక్షించటకు ఈ యేసు సరిపోయిన వాడేనా నీకు? ఈ రోజున నువ్వు నమ్మిన దేవుడు ఎవరి పేరు నీ స్థలానికి వచ్చి కూర్చున్నావో ఆయన్ని కాపాడి ఆయన నిలబెట్టుడు సరిపోయిన వాడైనా ఆయన నీకు? ఇంకో జత చెప్తాను వినండి, చాలా బాగుంటుంది ఈ జత కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. మొదటి జత తప్పించి రక్షించేవాడు, 2వ జత కాపాడి నిలబెట్టేవాడు, 3వ జత చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు ఎల్షద్దాయ్, సర్వశక్తిమంతుడు. అమ్మా, వీటి ఆల్మైటీ గాడ్ అంటే అర్థం సరిపోయిన వాడు. దేనికి సరిపోతాడు? నేను తప్పించి రక్షించడానికి సరిపోతాడు,
నిన్ను కాపాడి నిలబెట్టడానికి సరిపోతాడు. ఇప్పుడు ఈ జత ఏం చెప్తుందంటే, నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయడానికి సరిపోయిన వాడు. ఇక్కడ బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఆలోచనకు ఒక మాట చెప్తాను. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం ఏం చేస్తుంది? అపోస్తలుల కార్యాలు 12:5లో సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట. అపోస్తలుల కార్యాలు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు చెప్పండి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాసి ఉంది. ఏంటి వాళ్ళ ప్రార్థన? అయ్యా, మాకు వాక్యం చెప్పగలిగినోడు పేతురన్నయే కదా, మా సంఘమునకు పెద్ద పేతురన్నయే కదా, ఆయన లేకపోతే సంఘముగా మేమేమైపోతాము, చెరసాలలో ఉన్నాడు, ఆయన బయటకు రప్పించవా, అతను బయటకు రప్పించవా. ఇదేనండి వీళ్ళు అడిగింది పేతురు బయటకు వచ్చేయాలని. కానీ దేవుడు ఏం చేశాడో చెప్పనా? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, ఆయన పేరు ఎల్షద్దాయ్. చూపిస్తాను దేవుడు ఏం చేశాడో చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 19వ వచనంలో హేరోదు పేతురు కోసం వెతికినప్పుడు అతను కనబడనందున కావల వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యోదయ నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసించెను. యోదయలో ఉండి దేవుని ప్రజలు హింసిస్తున్నాడు వీడు హేరోదు. ఏ రోజునైతే పేతురు బయటకు వచ్చాడో అతనికే భయం వచ్చి అంతవరకు యోదయలో ఉండి దేవుని సంఘాన్ని, దేవుని పిల్లల్ని హింస పెట్టిన వాడు తన స్థావరాన్ని మార్చుకొని కైసరికి వెళ్ళిపోయాడు. సంఘం విషయం అడిగిందా అండి? ప్రభా ఈ యొక్క ఏ రోజు యొక్క స్థావరం మార్చేవా, వీడి వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఏ రోజు స్థావరం మార్చేవా నీళ్ళేమని అడిగారండి? వీళ్ళు అడగను లేదు, వీళ్ళు ఊహించను లేదు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఎక్కువైనవి చేయగల శక్తి గల దేవుడు ఈయన. అక్కడ తాగలేదు. ఇంకో విషయం చెప్తాను వినండి. అపోస్తలుల కార్యం 12:5 చదివామే. దేని కొరకరా వీళ్ళు ప్రార్థన చేశారంటే, పేతురన్న బయటకు వచ్చేయాలనే ప్రార్థన చేశారు. సరే, పేతురన్న బయటకు వచ్చాడు, ఇది అడిగింది. వాళ్ళు ఊహించలేదు, అడగలేదు. హేరోదు స్థావరం మారింది. ఇంకోటి జరిగింది, చదువుతాను చూడండి. అదే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతడు అనగా హేరోదు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత తన మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. ప్రభా, హేరోదుని చంపేవా, వీడి వల్ల మాకు బాగా ఇబ్బందులు వస్తున్నాయి, వీడు గతించిపోవాలని సంఘం ఏమైనా ప్రార్థన చేశారా అండి? వీళ్ళు అడగను లేదు, వీళ్ళు ఊహించను లేదు. హేరోదు స్థావరం మార్చాడు. వింటున్నారా? హేరోదు పురుగులు పడి చచ్చేలా చేశాడు. ఏమిట్రా ఈ దేవుడు అంటే, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఎక్కువైనవి చేయడానికి సరిపోయిన దేవుడు ఈయన. ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు. ఆయన పేరు ఎల్షద్దాయ్. తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుడుగా సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయడానికి సరిపోయిన వాడు. ఏమయ్యా అబ్రహాము, నీకు బిడ్డనివ్వడానికే నేను సరిపోనా? నీకు ఒక పిల్లాడిని ఇవ్వడానికే సామర్థ్యం లేని వాడినా నేను? శూన్యములోంచి సమస్తమును చేసిన వాడను. మీ భార్య పొట్టలో ఉన్న గర్భసంచి చచ్చిన మాట నిజమే. ఆ చచ్చిన గర్భసంచికి నేను పునరుత్థాన బలం ఇవ్వలేననుకున్నావా? ఆ పొట్టలోంచి బిడ్డను ఇవ్వలేననుకున్నావా? నీ భార్య పాడు సలహా విని నీ పని మనిషితో కాపురం చేసి నా విషయమే అనుమానం ఎందుకు తెచ్చుకున్నావు? నా విషయమే అభ్యంతరం ఎందుకు పెట్టుకున్నావు? 13 సంవత్సరాలు నేను నీతో మాట్లాడకుండా ఉండవలసి వచ్చింది. అక్క చెల్లెళ్ళారు, అన్నదమ్ములారు, అర్థమవుతుందా? అమ్మ ఏదో చెప్పండి అమ్మా తల్లి, అర్థమవుతుందా లేదా? దేనికి సరిపోయిన వాడు? తప్పించి రక్షించుడికి సరిపోయిన వాడు ఒక జత. రెండవదిగా కాపాడి నిలబెట్టుడికి సరిపోయిన వాడు ఇదొక జత. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయడానికి సరిపోయిన వాడు ఇదొక మూడో జత. ఇంత మంచి దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న యేసుప్రభు అయి ఉండగా, యేసుప్రభు అంటే నీకెందుకంత ద్వేషం? యేసులాగా సరిపోయినోడు ఎవడైనా ఉన్నాడో చూపించు మరి. నేను తప్పించి రక్షించగలిగిన వాడు, నిన్ను కాపాడి నిలబెట్టగలిగిన వాడు, నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల సరిపోయిన దేవుడు ఎవడైనా ఉన్నాడేమో చూపించు మరి.
చూపించడము చేత కాదు కానీ నేను నమ్మను అంటావు. మరి ఏమి నమ్ముతావు? నా నమ్మకం నాదంటావు. నీ నమ్మకం నీదే గాని నీ నమ్మకం ఎంత గొప్పదైనా 2 కాళ్ళున్న కుర్చీ మీద కూర్చోవద్దు. నమ్మకం పెద్దది. నేను 2 కాళ్ళున్న కుర్చీ మీద కూర్చొని నడ్డిరుగుద్ది, దిక్కుమాలినోడు అవుతావు. మళ్ళీ నా విశ్వాసం ఎంత గొప్పదో అని చెప్పి నా విశ్వాసం బట్టే నేను కూర్చుంటానని నువ్వు 4 కాళ్ళున్న కుర్చీ మీద కూర్చుంటే బాగుంటావు. 2 కాళ్ళున్న కుర్చీ మీద నా విశ్వాసం గొప్పది, నేను 2 కాళ్ళున్న కుర్చీ మీద కూర్చుంటానంటే నడ్డిరిగి అమ్మా వింటున్నారా, మంచం మీద పడి ఉంటావు ఎన్నుముకపోయి. నీ విశ్వాసం ఎంత గొప్పదైనా సరైన దాని మీద విశ్వాసం పెట్టాలి. నీ విశ్వాసం ఎంత గొప్పదైనా సరైన దాని మీద విశ్వాసం పెట్టాలి. ఈ రాత్రి ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందనంటే ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు అనగా ఆయన సరిపోయిన దేవుడు, తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయడానికి సరిపోయిన వాడు. ఆ దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. పాపము నుంచి నరకము నుంచి తప్పించి రక్షించబడాలనుందా? రా యేసు దగ్గరకు. నువ్వు కాపాడబడి దేవుని కొరకు నిలబెట్టబడాలనుందా? రా యేసు ప్రభు దగ్గరకు. నీ జీవితంలో వినండి సోదరి స్నేహితులారా, ఏమంటే నువ్వు అడిగేదానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చూడాలనుందా? రా యేసు ప్రభు దగ్గరకు. ఆయన పేరు ఎల్షద్దాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, దీనికే బోల్డంత టైం అయిపోయింది. నెంబర్ 2 రెండో చెప్తాను వినండి. ఎల్షద్దాయ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే రెండవ అర్థం నీడనిచ్చేవాడు. ఏమిచ్చేవాడమ్మా? మాట్లాడరేమరా తల్లి, గొంతులో ఏమైనా వెలకాయబడిందా? ఏం పాడా? మాట్లాడుతూ ఉండండి. చెప్పండి, ఎవరాయన? చెప్పండి. నీడనిచ్చేవాడు. చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 91వ కీర్తన మొదటి వచనం. 91వ కీర్తన మొదటి వచనం చూడండి. మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తుని నీడను ఏం చేసేవాడు? విశ్రమించేవాడు. సర్వశక్తుడు చేసే పనేంటో తెలుసా ప్రియులారా? నీడనిస్తాడు ఆయన. ఆయన నీడనిచ్చేవాడు. ఆయన నీడ మంచి నీడ. ఆ మంచి నీడలోనికి రావడం మానేసి కొంతమంది పాడు నీడల కిందకు పోతారండి. వీళ్ళకేం మాయిదారు రోగమో. మంచి నీడ కిందకు రారంట, పాడు నీడల కిందకు పోతారంట. బైబిల్లో మంచి నీడ ఉంది, అది దేవుని నీడే మంచి నీడ, సర్వశక్తుని నీడే మంచి నీడ. దాన్ని మినహాయించి ఉన్న ఏ నీడైనా పాడు నీడలే. బైబిల్లో కొన్ని నీడలు చూపిస్తాను, మీ ఆలోచనకు ఉపయోగపడుతుంది. నాతో రండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9:15 ఇట్లుంది. ముళ్ళపద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లన్నిటితో చెబుతుందట. ఈ అలంకారంగా చెప్పబడిన ఈ మాటలో ఒక పాడు నీడ, ఆ నీడ పేరేంటో తెలుసా? ముళ్ళపద నీడ. నా నీడ కిందకు రా నరుస్తుంది ముళ్ళపద. నువ్వు రాకపోతే నాలో నుంచి వచ్చిన అగ్నితో మిమ్మల్ని కాల్చేస్తాను అంటుంది ఈ నీడ. ఇంతకీ ముళ్ళపద నీడంటే ఏమి నీడో చెప్పనా? ఇది సాతాను నీడ. ఇది ముళ్ళపద నీడ. దాని కిందకు పోయినోడికి గుచ్చుద్దది, గుచ్చితే సలుపుపోదు. ఆ సాతాను నీడ, అపవాది నీడ, వాడి ముళ్ళు ఇలాంటి వ్యసనాలని ముళ్ళుతో గుచ్చుతుంటాడు. ఒకడికేమో తాగుడు వ్యసనం, ఒకడికేమో వ్యభిచార వ్యసనం, ఒకడికేమో చెట్ల పేకాట వ్యసనం, ఒకడికేమో పాడు తిరుగుల వ్యసనం. వ్యసనాలే వ్యసనాలు. ఇవన్నీ ముళ్ళపద నీడ పొడుస్తున్నటువంటి ముళ్ళు. అది గుచ్చిందంటే సలిపే సలుపు నీకు. ఆ వ్యసనాల కింద సలుపన్నా భరిస్తాడు కానీ బయటికి రాలేడు. నేను తాగుబోతులను చూస్తుంటానండి. నేను పల్లెటూరులో సేవ చేస్తున్న వాడిని. మాకు పల్లెటూరులో చాలా సంఘాలు ఉన్నాయి. పల్లెటూరులో కనబడుతుంటారు. ఉదయం చూస్తేనండి దించిన బుర్ర మీదకెత్తడండి, దేవదూత అనుకుంటాం. దించిన బుర్ర పైకెత్తడు. మా వీధిలో భలే దేవదూత ఉంది అనుకుంటాం. సాయంత్రం ఆ రవ్వగానే ఏదో లోపల పోసుకుంటాడు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు, రాయ్
దమ్ముంటే రండ్రా అంటాడు. ఏంట్రా ఈ అరుపులు అంటే, ఎవడ పగలంతా ఎవరు దేవదూత, రాత్రి అయ్యాక ఈడెవడు దెయ్యమయ్యాడు. పగలు చూస్తే తెల్ల పావురంలా కనబడ్డాడు, రాత్రి చూస్తే నల్ల కాకిలా కనబడుతున్నాడు. మళ్ళీ ఉదయం అంటాడు భార్య మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, ఈ రోజు నుంచి తాగనంటాడు. మీకు ఆ విషయం చెప్పనా, నీటి మీద రాతలు తాగుబోతోడి మాటలు ఒకలాగే ఉంటాయి. నీటి మీద రాతలు కనబడవు, తాగుబోతోడు మాటలకి ఏదో నిలకడ ఉండదు అన్నమాట. గుచ్చింది వాడికి ముళ్ళ పద, ఏమంటే ముళ్ళు పీక్కోలేకపోతున్నాడు. పెట్టినారా లేదా? ఆ ముళ్ళు గుచ్చినోడు దెబ్బ ఎలాగుంటుందంటే, ఆ త్రాగుడు ముళ్ళు గుచ్చినోడు, ఆ వ్యసనపు ముళ్ళు గుచ్చినోడు ఎలా బతుకుతాడో సొలొమోను రాశాడు ఒక దగ్గర. ఎందుకంటే అతనికి గుచ్చిందిలేండి ఈ ముళ్ళు. ఏం రాశాడు చూపించమంటారా? చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఈ ముళ్ళ పొద నీడ, ఈ సాతాను నీడ, ఈ ముళ్ళు పొదలో ఒక ముళ్ళు, త్రాగుడు ముళ్ళు గుచ్చింది ఇతగాడికి. అప్పుడు అంటాడు, తాగి తాగి తాగి, సామెతలో 23:29 చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నువ్వు వెర్రి మాటలు పలుకుదు. అమ్మా వింటున్నారా మీరంతా? ఏమండి, ఈ ముళ్ళపొద నీడ సైతాను నీడ, ఆ నీడ కిందగా చేరినోడికి ముళ్ళపొదలోంచి ఒక ముళ్ళు గుచ్చింది, ఇది త్రాగుడు ముళ్ళు. ఈ త్రాగుడు ముళ్ళు గుచ్చిన తర్వాత అందులోంచి బయటికి రాలేక అనవసరమైన శ్రమలంటండి వీడికి, అనవసరమైన దుఃఖాలంటండి వీడికి, అనవసరమైన జగడాలంటండి వీడికి, అనవసరమైనటువంటి చింతలంటండి వీడికి, అనవసరం మంద దృష్టి, కళ్ళు కనబడలోలాగా నడుస్తుంటాడు రోడ్డు మీద, ఇటుగుతా అటుగుతా. ఏం కళ్ళు కనబడడం లేదరా నీకు? తప్పాడిది కాదు, లోపలికి వెళ్ళి సరుకాలంటది. గుడ్డోడ్లా నడుస్తుంటాడు. తరువాత అంటే వాడు విపరీతమైన వెర్రి మాటలు పలుకుతాడట. తాగుడు తాగే వాళ్ళు విపరీతమైన వెర్రి మాటలు ఏం పలుకుతారో నా దగ్గర ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక అనుభవం ఉంది, చెప్తాను. నా భార్య ఫస్ట్ ఇష్యూ, మొదటి కాన్పు డెలివరీకి హాస్పిటల్లో పెట్టాం. మా ఫ్యామిలీలో ఉండే వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే. నా భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది, మా నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు, మా చెల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది, మా మరదలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో. మాదంతా హాస్పిటల్ కుటుంబం, జబ్బులు వచ్చి కాదు, డ్యూటీలు చేస్తా మాది హాస్పిటల్ కుటుంబం అయింది. కనుక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఆంటీ, అంకుల్, బాబాయ్, మామయ్య, అత్తగారు అని పిలుచుకుంటాం క్వార్టర్స్లో ఉన్నప్పుడు. సరే, మాకు వాచ్మెన్ ఉండేవాడు. ఏమండి, అతని పేరు కృష్ణ. అతను వెలమల కుటుంబానికి, మంచి కుటుంబం, మంచి ఆస్తిపరుడే కానీ ఏమంటే వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. సాయంత్రం 8 గంటలకు డ్యూటీ ఎక్కుతాడు, తెల్లవారు 8 గంటలకు వెళ్ళిపోతాడు. నిజంగా మా కృష్ణమామయ్య పగలంతా దేవదూతే దేవదూత, రాత్రి అయితేనే దెయ్యం అయిపోతాడు వీడు. సరే, నా భార్య డెలివరీ అయింది కదా, నేను కొంచెం ఆమెకు తోడుగుండాలని హాస్పిటల్కి పోయాను. హాస్పిటల్కి పోతే 1998లో మాట చెప్తున్నాను మీకు. హాస్పిటల్కి పోతే మా కృష్ణమామయ్య వచ్చి అతను శ్రీకాకుళం నుంచి మా ఊరు 21 కిలోమీటర్లు, అక్కడ నుంచి 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి క్యారేజ్ పట్టుకొని వచ్చి డాక్టర్ గారు టేబుల్ మీద పెట్టాడు. వింటున్నారా లేదా? టేబుల్ మీద పెట్టి ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూశాడా, నర్స్ ఇంజెక్షన్ వేసిందా, ఏమన్నా మాత్రలు ఇచ్చిందా, ఎమ్మను గడు కట్టుకట్టాడు. ఇది పెద్ద డిమండెచ్చువలో అడుగుతున్నాడు. అది చేసి ఉద్యోగం వాచ్మెన్. అందరూ ఈ తాగుబోతోడితో మనకేంటారు నవ్వుకుంటున్నారు. తాగుబోతోళ్ళు ఎప్పుడు అపాస్యానికి గురవుతారు, ఎగతాళిగా పనికొస్తారు. వీళ్ళు నవ్వుకుంటున్నారు అందరూ. మొత్తానికి అన్ని వార్డులు అందరి పేషెంట్ల తిరిగి మళ్ళీ ఏమండి ఆహారం పెట్టుకున్నాడే డాక్టర్ గారు టేబుల్ దగ్గరకు వచ్చాడు. మొత్తానికి ఇదంతా తిరిగేసరికి తాగింది కొంచెం బాగా లోపలికి ఎక్కిందేమో, ఇప్పుడు క్యారేజ్ ముందుకు వచ్చి అంటున్నాడు. త్రాగుబోతోడు వెర్రి మాటల పలుకుతాడంటే ఏంటో ఆ రోజు నాకు అర్థమైంది. ఆ క్యారేజ్ ముందు నిలబడి అంటాడు, వసే క్యారేజా, నేను నిన్ను తిననే, నువ్వు నన్ను తిను. క్యారేజ్ నిన్ను తింటదా? ఏమిటా పోయే కాలం? లోపలికి వెళ్ళిన సరుకాలంటేనండి, ఒరే తాగుపోతాడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, వెర్రి మాటలు పలుకుతావు,
గుడ్డోడిలాగా నడుస్తావు, అనవసరమైన చింతలు తెచ్చుకుంటావు, అనవసరమైన దెబ్బలాటలు తెచ్చుకుంటావు, అనవసరమైనటువంటి గాయాలు పొందుతావు. ఇది అనుభవంతో ఉన్నవాడు చెప్పాడు. అందుకనే ముళ్ళ పొద నీడ కిందకి వెళ్తే ఏదొక ముళ్ళుతో పొడుస్తాడాడు మీ మేనమామ, వాడే సాతానుడు, పొడుస్తాడాడు. అందుకే అది పాడు నీడ, దాని నీడ కిందకి పోవద్దు. సర్వశక్తి గల దేవుడు మనకు నీడనిచ్చేవాడు. ఆయన నీడ ఎంత బాగుంటుందో తర్వాత చెప్తాను. ముందు పాడు నీడలు చెప్తున్నానుగా. మొదటి నీడ ముళ్ళ పొద నీడ, అది సైతాను నీడ. దాని కిందకి వెళ్తే ముళ్ళు గుచ్చుతుంటాయి. నేను అన్ని వ్యసనాల గురించి చెప్పొచ్చు, కానీ సమయం లేదు కనుక చెప్పలేకపోతున్నాను. మరొక నీడ చూపిస్తాను రండి. రాజులు మొదటి గ్రంథం. ఉన్నారా లేదు ఇక్కడ? అమ్మా ఇక్కడ ఉన్నారా మీరంతా? కళ్ళు కనబడడం లేదేంటో అనకండి. ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది కానీ మనసు ఇక్కడే ఉంచారా లేదో అడుగుతున్నాను నేను. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయానికి రండి. చదువుతున్నాను చూడండి ప్రియులారా, 4వ వచనం. రాజులు మొదటి గ్రంథం 19:4 చూడండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఈ వచనములో ఉన్న నీడ పేరు బదరీ వృక్షపు నీడ. ఇది ఏమి నీడ అంటే నిరుత్సాహపు నీడ. చాలే బతికిన బతుకు, చచ్చిపోతాను అనుకుంటున్నాడు నీడ కింద కూర్చొని. ఈ నీడ పేరేంటో తెలియదు, నిరుత్సాహపు నీడ. చాలా మంది నిరుత్సాహానికి లోనైపోతుంటారు. లోనైపోతే వాళ్ళు అనుకున్నది అవ్వలేదు, భార్య బిడ్డలు చెప్పినట్టుగా లేరు, ఆశించినట్టుగా లేరు, పెనిమిటి పిల్లలు ఆశించినట్టుగా కనబడడం లేదు, ఈ సంసారం ఈదలేకపోతున్నాం. ఇలాంటి ఇంట్లో ఉండడం కంటే చచ్చిపోతేనే మంచిది అనిపిస్తూ ఉంటది. ఇది నిరుత్సాహపు నీడ. దీని నీడ కిందకు పోయే వాళ్ళు కొంతమంది చచ్చిపోతున్నారండి. అమ్మ ఆలకిస్తున్నారా ఈ మాట? నిన్న కాక మొన్న నేను ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా. వింటున్నారా లేదా? అక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో అక్కడ సేవకుడు నా దగ్గరకు వచ్చి అంటాడు, అన్న ఇవాళ మీటింగ్ పగలు అవుతుందో లేదో కూడా తెలియదు, ఒకవేళ అయితే కొంచెం ఆలస్యంగా మొదలు పెడదాం అన్నాడు. ఏం బ్రదర్ ఏమైంది అన్నాను నేను. మా ఊర్లో 20 సంవత్సరాలు యవనస్తుడు తెల్లవారి చచ్చిపోయాడంట. మా సంఘస్థులందరూ కూడా వాళ్ళకి బంధువులు, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు వాడిని పలకరించడానికి. సరే లేటుగా పెడితే పెట్టండి, లేకపోతే క్యాన్సిల్ చేయండి ఒక పూట మీటింగ్, పెద్ద నష్టం ఏంటి అన్నాను. కానీ కొంతమంది వచ్చేసారు కాబట్టి సభ పెట్టేసుకున్నాము. అప్పుడు నేను అడిగాను, ఎవరండి చనిపోయిందనంటే ఒక అక్క అంటది, మాకు దగ్గర బంధువు అండి, వాళ్ళ పిల్లాడండి 21 సంవత్సరాలండి వాడికి. వాడు సరైన ర్యాంక్ తెచ్చుకోలేకపోయాడు. వాళ్ళ నాన్నలు వాళ్ళ అమ్మ చాలా లక్షల పెట్టుబడి పెట్టారండి. విజయవాడ ఆ నీట్లో ర్యాంక్ వస్తుందని వాడిని అక్కడ పెట్టి చదివించారండి. 2 లాంగ్ టర్మ్లు చేయించారండి. ఈసారి కూడా వాడికి పెద్ద మార్కులు రాలేదని రాత్రి కొంచెం అమ్మ నాన్న కోప్పడి తిట్టి బయటకు వచ్చి వీళ్ళు ఆరు బయట పడుకున్నారట. వాడు ఇంట్లో ఉన్నాడు. ఉదయాన్నే లేచేసరికి ఆ ఫ్యాన్కి ఉరేసుకొని కనబడ్డాడు వీడు. ఏమిరంటే ఇంత మట్టుకు చాలు, చచ్చిపోతాను నేను. నిరుత్సాహం మనుషులను చంపేస్తుంది. బతకాలనిపించదు, చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు శుభార్త చెప్పను, మీలో ఎవరికైనా చచ్చే హక్కు ఉందా అనే వాళ్ళు చేతులెత్తే స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు చచ్చిపోయే హక్కు ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి. సరే ఎత్తలేదు కదా, ఎందుకు ఎత్తలేదు మీరు? ఇప్పుడు అడుగుతాను చెప్పండి. మీలో మీరు ఎవరైనా మిమ్మల్ని మీరే పుట్టించుకున్నారా చెప్పండి, చేతులు ఎత్తండి. మీ అమ్మ నాన్న కాపురం చేస్తే మీ నాన్న పొట్టలో ఉన్న వీర్యకణం మీ అమ్మ అండములో దేవుడు పెట్టి నీకు పిండానిగా చేసి ఒక బిడ్డగా చేసి నీకు నువ్వే పుట్టలేదు కాబట్టి, నీకు నువ్వే సృష్టించుకోలేదు, నీకు నువ్వే పుట్టలేదు గనక నీకు నువ్వే చచ్చే హక్కు నీకు లేదు. కానీ మనుషులు చచ్చిపోతామండి. ఈ పిల్లకంటే అడిగినోడితో పెళ్లి చేయడం లేదట. మమ్మీ డాడీ ఆడితోనే నా పెళ్లి, ఆడి ప్రేమించానంటది. అమ్మ వాళ్ళకే మనకు కుదరదే, మన యేసు ప్రభుని నమ్మాము, వాళ్ళేమో దేవుని ఎరగని వాళ్ళు, వాళ్ళతో మనకేంటే పాప అంటే ఇది అంటది. గ్యాస్ బండ్ ఇప్పుకొని సావే పనికి మాలిందానా, గ్యాస్ బండ్ ఇప్పుకొని చచ్చుద్దట. ఏమిటి అవకాడు? ఇన్ని సంవత్సరాలు కనీ పెంచి నీ భవిష్యత్తు కొర కలల కంటున్న అమ్మా నాన్నల మీద ప్రేమ లేదండి ఈ పనికి మాలని పిల్లకి.
ఎవడి మీద ప్రేమలు ఒలకబోసేస్తుంది? నిన్న కాక మన పరిచయం అయ్యాడు వాడు, ఆడుతోనే జీవితం అంట. ఆడితో పెళ్ళి అవ్వకపోతే గ్యాస్ బండిప్పుకొని చచ్చుద్దట. పనికి మాలిన పిల్లలు ఇలాంటి వాళ్ళు తగలంటారు. క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఏంట్రా బాబు అంటే డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం. బదరీ వృక్షపు నీడ కింద కూర్చునే వాళ్ళు. చచ్చిపోతాను చావే. చచ్చి ఎవరిని ఉద్ధరిస్తావు? చచ్చి నరకానికి పోతావు ఆత్మహత్య చేసుకుంటే. చచ్చి నరకానికి పోతావు ఆత్మహత్య చేసుకుంటే. మీకు ఆ విషయం చెప్పనా? కృష్ణా జిల్లాలో కంకిపాడు నుంచి ఎవడు కొంచెం లోపలికి ఓ మెడికల్ డాక్టర్ ఎదిద్ది అని ఒక అన్నయ్య డాక్టర్ గారు ఆ ప్రాంతంలో పనిచేస్తుంటాడు. ఆయన అంటాడు, బ్రదర్, ఈ ప్రాంతంలో యవనస్తులందరూ సూసైడ్ చేసుకున్నారు నేను అంటాడు. ఏమిట్రా అంటే వాళ్ళ అమ్మ నాన్న మీద తిరగబడతారు, లేదా ఆశించింది వీళ్ళకి జరగదు, ఏమంటే చచ్చిపోవడమే శరణ్యం అనుకుంటారు బ్రదర్ ఈ ఊర్లో వాళ్ళంతా. అదొక దెయ్యం. నిరుత్సాహానికి గురై చచ్చిపోదామనుకోవడం అదొక దెయ్యం. ఈ నీడ కిందకు పోవద్దు. ముళ్ళపొద నీడ అది దుష్టుని నీడ. బదరీ వృక్షపు నీడ అది నిరుత్సాహపు నీడ. ఈ నీడ మంచిది కాదు. ఇంకో నీడ చూపిస్తాను రండి, టైం అవుతుంది గనక. మరో నీడ చూపిస్తాను రండి. యోనా పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. 6వ వచనం ఇలా రాసి ఉంది ప్రియులారా. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి శ్రమ పోగొట్టుటకై, అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టు చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును దొలిచినందున చెట్టు వాడిపోయెను, నీడ ఎగిరిపోయెను. నీడ ఎగిరిపోయిన లేదు, నేను కలిపా, అంతే కదా అర్థం. ఇది ఏమి నీడంటే సొరచెట్టు నీడ. అది చూసి యోనాకు ఏమి సంతోషమో, భలే నీడిచ్చింది, అలసిపోయాను ఎండన పడి, ఈ సొరచెట్టు నీడ ఎంత బాగా నీడిచ్చింది అనుకుంటున్నాడు. ఇంత సొరచెట్టు నీడంటే ఏంటో తెలుసా ప్రియులారా? ఇదేనండి మన యొక్క సంపదల నీడ. ఇది మన బంధువుల నీడ. మాకెంత డబ్బు ఉందో అని తెగ రాలిపోతాడు డబ్బులు సంపాదించినోడు. బికారైతే అర్థమవుతుంది అడిగి. కొంతమంది మాకు ఎంతమంది బంధువులు ఉన్నారు, ఇది బంధువుల నీడ. అన్నదమ్ముల రక్క చెల్లులారా వినండి, సొరచెట్టు నీడ అంటే ఇది సంపదల నీడ, ఇది బంధువుల నీడ. అయితే ఇది దొలచబడినట్లుగా దేవుడు పురిగెడతాడు. నువ్వు సంపదల బట్టి రాలిపోతుంటే, నువ్వు బంధువులు ఎంతమంది ఉన్నారో తెగ విర్రవీగుతుంటే దేవుడు పురుగు పెడతాడు. ఆ పురుగు సొరచెట్టును దులిచేస్తుంది. ఆ చెట్టు ఎండిపోతుంది, చెప్పరే, నీడ ఎగిరిపోతుంది. మా ప్రాంతంలో వింటున్నారా, ఒక దేవుని సేవకుడు అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే తమ్ముడు మార్కెట్కి వెళ్దామని నన్ను తీసుకెళ్ళాడు. ఎవడు మా విశాఖపట్నంలో కురిపాం పూర్ణ మార్కెట్ అంటాం, పెద్ద మార్కెట్లో 2 కలిసి ఉంటాయి దాదాపుగా. ఆ మార్కెట్లో తీసుకుని వెళితే ఒక కుర్రోడు కనబడుతున్నాడు అక్కడ. తమ్ముడు ఆ కుర్రోడు ఎవడో గుర్తుపట్టేవన్నాడు. ఎవరన్నాడు అన్నాను నేను. చిరిగిపోయి నిక్కరేసుకొని, ఏమండి వెనకాల 2 సీట్ల వెనక కన్నాలైపోయి, వాడు స్నానం చేసి ఎన్ని రోజులు అయి ఉంటుందో తెలియదు. అమ్మ వింటున్నారా, తలంతా పిడచకొట్టుకుపోయింది, చూడ్డానిగా చాలా రోతగా కనబడుతున్నాడు. అన్న ఎవడన్నా వీడు అన్నాను నేను. గుర్తుపట్టలేకపోయావన్నాడు. గుర్తుపట్టలేదనంటే ఫలానా వాళ్ళ కొడుకు మనవడు తమ్ముడీడు అన్నాడు. ఫలానా వాళ్ళ మనముడు, నేను వాళ్ళ తాతగారిని, వాళ్ళ తండ్రులను నేను ఎరుగుదును. వాళ్ళకు ఒక బస్ సర్వీసులు ఉండేవి, చాలా బస్సులు ఉండేవి వాళ్ళకు. విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గర నుంచి, అంటే ఆసిల్మెట్ జంక్షన్ నుంచి మళ్ళీ సిరిపురం వెళ్ళే వరకు రోడ్డుకి ఇవతల అవతల భూములు వాళ్ళవేనట. అది బ్యాప్టిస్టోలు అనుకోండి ఒరిజినల్ గా, అది వీళ్ళు పరమైపోయినా ఎప్పుడో. వీళ్ళు చాలా ఆస్తిపరులుగా ఉన్నారు. మరి ఏమైందో, ఏ పురుగు దొల్చిందో గాని మొత్తం అంతా ఎగిరిపోయింది. వాళ్ళ మనమడు రోడ్డు మీద చొంగలు కార్చుకుంటా ముష్టోళ్ళ కనబడి, పైసా ఉంటేవ్వా అంటున్నాడు. సొరచెట్టుకు పురుగు దొలుసుద్ది, సంపదల నీడకు పురుగు దొలుసుద్ది. నాకు డబ్బులున్నాయి, నాకేంటి కొరత అని రాలిపోతున్నావేమో, డబ్బులు ఎగిరిపోతాయి. జగత్త నేను చెప్పలేదండి, దేవుడు చెప్పాడు. చూపించమంటారా? డబ్బుల్ని బట్టి ఎవడైనా రాలిపోతుంటే ఈ వచనం చదువుకోవాలి వారు.
చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23 చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, సామెతలు 23 చదువుతున్నాను చూడండి, 4-5 వచనాలు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లది ఎగిరిపోవును. పురుగు దొలుచుద్ది, సంపదలు ఎగిరిపోతాయి. బంధువులు కూడా అంతేనండి. మన దగ్గర అన్నీ బాగుంటే మనతో సంబంధాలు బాగా పెట్టుకొని ఇంటికొచ్చి 10 పూట్ల తినిపోతారు. మన దగ్గర ఏదీ లేదనుకోండి, మన ముఖం చూసేవాడే కనబడ్డ మన చుట్టం. అందుకే తెలుగులో సామెత వచ్చింది. ఏంటో సామెత అంటే, చెరువులో నీళ్లు నిండగుంటే ఏం చేరుతాయంట? ఏం తెలియనట్టు కూర్చున్నారు ఇందమ్మా, కప్పలు చేరుతాయి. ఈ రోజున మన చుట్టాలంతా కప్పలు లాంటి వాళ్ళే. నీరు లాంటి సంపదలు మన దగ్గర ఉంటే వచ్చి కుందరం బొమ్మల్లా కూర్చొని బుక్కుతారు ఈ దిక్కుమాల చుట్టాలు. అర్థమవుతుంది చెప్పే మాట. మన దగ్గర ఏమీ లేవనుకోండి, ఏ చుట్టమో కనబడ్డు, ఏంటి మా ఇంటికి రావడం మానేశారంటే అవ్వదులే అంటాడు. ఏమవ్వదు, వీళ్ళింటికి వెళ్తే ఏం తింటాం, వాళ్ళ ఇంటిలో ఏముంటాం, వాళ్ళే బికారి వాళ్ళు అయిపోతేను అనుకుంటారన్నమాట. సొరచెట్టు నీడ మంచి నీడ కాదు. అమ్మ ఆలకిస్తున్నారా? ముళ్ళ పొద నీడ మంచిది కాదు, బదరి వృక్షపు నీడ మంచిది కాదు, సొర చెట్టు నీడ మంచిది కాదు. మరి ఏ నీడ మంచిది? సర్వశక్తుని నీడ మంచిది. ఆ నీడ గురించి ఇలా రాసింది, మీ కొరకే చదువుతాను చూడండి. పరమగీతం 2వ అధ్యాయంలో, పరమగీతం 2వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి నీడ ఎంత మంచి నీడో. పరమగీతం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 3వ వచనం. పరమగీతం 2:3. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటుని, అతని ఫలము నా జివ్వకు మధురం అన్నాడు. ఇది దేవుని నీడ. అమ్మ అక్క వింటుందా చూడు, ఇది సర్వశక్తుని నీడ, ఇది దేవుని నీడ. ఇది సర్వశక్తుని నీడ, ఇది దేవుని నీడ. అతను ఎట్లాంటి వాడట? అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షములాగున్నాడట. మేము పాట పాడుతుంటాం మా ఆరాధనలో, అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షం ఉన్నట్లుగా పరిశుద్ధుల సమాజంలో నా యేసు ఉన్నాడు. కీర్తింతున్ నీ నామమున్ అని చెప్పి ఆరాధనలో పాడుకుంటాం ఈ పాట. యేసు ఎట్లాంటి వాడు? మనమంతా అడవి చెట్లు లాంటి వాళ్ళమే. మనందరి మధ్యలో ఆయన జల్దర వృక్షం లాంటి. జల్దర వృక్షం అంటే యాపిల్ చెట్టు అన్నమాట. అది చుట్టముచ్చగా ఉంటుంది, దాని నీడ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది, దాని ఫలము నోటికి ఎంతో మధురంగా ఉంటుంది. నా ప్రభు ఎలాంటి వాడనంటే ఆయన జల్దర వృక్షం లాంటి వాడు. అతని నీడ, అతని దగ్గర నాకు దొరికే ఫలము నా జీవకు ఎంతో మధురం. యేసుకేలు ఆ ఫలము తిని నా కడుపుకి ఏమండి భలేగుందే అన్నాడు. ఇర్మియా కూడా ఫలము తిని నా నోటికి చాలా మధురంగా ఉందే అన్నాడు. అమ్మ వింటున్నారా? మనం కూడా ఈ ఫలము తింటే ఏమండి, ఈ జల్దర వృక్ష పండు అదే దేవుని వాక్యం, అది తింటే మన జీవితాలకు అది ఎంతో మధురం. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? సర్వశక్తిమంతుడు అంటే మొదటి మాట సరిపోయినవాడు, రెండో మాట నీడనిచ్చువాడు. ఇంగ్లీషులో మొదటి మాట సఫిషియంట్ వన్, రెండో మాట షెల్టరింగ్ వన్. ఏమయ్యా అబ్రహాము, నేనా నీకు నీడనిచ్చేవాడిని, నీ కొడుకు పుడితే ఆడు నీకు నీడవుతాడా? కొడుకు కొరకు నీ భార్య మాట విని నీ పని మనిషిలో కాపురం చేశావే. నేను సర్వశక్తి గల దేవుడు కానా? ఈ అనుమానం పెట్టుకొని అభ్యంతరం తెచ్చుకొని నీ భార్య మాట విని నీ పని మనిషిలో కాపురం చేశావే. నేను నీడనిచ్చేవాడిని, నీ కొడుకు పుడతాడు నీకు నీడవుతాడా? ఏం పిచ్చి పని చేశావా అబ్రాం? 13 సంవత్సరాలు నీతో మాట్లాడడం మానేశా నేను. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఇంకెక్కువ చెప్పలేను. 3వ మాట ఏంటో చెప్తాను వినండి. వింటున్నారా లేదా? సర్వశక్తి గలవాడు, ఆల్ మైటీ గాడ్, ఎల్ షద్దాయ్ అనే మాటకు 3వ అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, చాలా మంచి మాట. ఆయన పోషించువాడు, సస్టైనింగ్ వన్, పోషించువాడు. చూడండి ఎంత బాగా పోషిస్తాడో. కీర్తన గ్రంథం నుంచి 145వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 145వ కీర్తన మీ కొరకే చదువుతున్నాను. ఎంత బాగా పోషిస్తాడో చూడండి.
15 వచనం ఇలాగుంది, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదువు. ఏ సమయమునకు ఏ ఆహారం కావాలో అది ఇచ్చేవాడు ఆయన పోషించువాడండి. ఇశ్రాయిల్ అందరూ ఆహాబు యెజెబెలు వలన వారు బయలుదేవతను ఆరాధిస్తూ ఉంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఏలియా మాత్రం కేరీతు వాగు దగ్గర ఉండగా కేరీతు వాగు దగ్గర నీళ్లు తాగ బతుకుతున్నాడు. కాకులతో రొట్టె వస్తున్నది, కాకులతో మాంసం వస్తూ ఉంది. ఏలియాను పోషించిన హోటల్ పేరేంటో తెలుసా? ఇక్కడ ఉన్నారా లేదా? ఏలియాను పోషించిన హోటల్ పేరేంటో తెలుసా? కాకుల భోజనశాల, రెస్టారెంట్ ఆఫ్ రెవెన్స్ అని అంటారు. అది కాకుల భోజనశాలట. అక్కడి నుంచి వచ్చేస్తుంది. అసలు దేశమంతరికి తినడానికి లేక తాగడానికి లేక చచ్చిపోతుంటే వీళ్ళకి రొట్టె ఎక్కడ దొరికింది, మాంసం ఎక్కడ దొరికాయి కాకులకు? ఆ రొట్టె ఏమన్నా మాంసం ఎక్కడతో తెలుసా? రాజుగారి యొక్క భోజన బల్ల మీదవి, ఆడికే ఉన్నాయి అన్ని. అంటే రాజుగారు తిరగమునిపే ఆ భోజన బల్ల మీద నుంచి రొట్టె ఎవడ మాంసం ఎత్తుకొని వచ్చి ఏలియాకు దేవుడు పోషిస్తా ఉన్నాడు. అసలు కాకికి ఏదైనా కనబడితే కక్కుర్తిపడే కాకులు టావ్ 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 అని మిగిలిన కాకులు పిలిచి మొత్తం అంతా ఎక్కుతాయిగా. కాకులు అంటే కక్కుర్తిపడే రకాలు. మరి కక్కుర్తిపడే కాకులకు రొట్టె దొరికితే, మాంసం ముక్క దొరికితే అవి తినడం మానేసి దైవజనుడికి వచ్చి పెడుతున్నాయేంటి? దేవుడు తన ప్రజలను పోషించువాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఇంకో విషయం చెప్పనా? దావీదు పాడుకున్నాడు ఒక మాట, 23వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. చుట్టూ శత్రువులు ఉన్నాడండి. దావీదుతో ఉన్నోళ్ళకి భోజనం లేదండి. కానీ దేవుడు అంత చక్కగా పోషించడానికి ఏమేమి సమకూర్చాడో చూపించమంటారా? భలే నవ్వొస్తుంది. దేవుడు పోషించే విషయంలో ఎంత బాగా పోషిస్తాడో చెప్పనా మీకు? సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 28, 29. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొందురని తలంచి, చూడండి వరుసగా చెప్తాను. పరుపులు వచ్చాయంట, పాత్రలు వచ్చాయంట, కొండలు వచ్చాయంట, గోధుమలు వచ్చాయంట, యవల పిండి వచ్చిందంట, వేచిన గోధుమలు వచ్చాయట, కాయధాన్యాలు వచ్చాయంట, చిక్కుడుకాయలు వచ్చాయంట, పేలాలు వచ్చాయంట, తేనె వచ్చిందంట, వెన్నొచ్చేసిందంట, గొర్రెలు వచ్చాయంట, జున్నుమద్దలు వచ్చాయంట. దావీదుకు అతనితో జనులకు భోజనం చేయుటకై ఎవడి జనులు తీసుకుని వచ్చినట్లుగా దేవుడు చేశాడు. ఉదయాన్నే టిఫిన్ కావాలా? యవల పిండి ఉందిగా, రొట్టెలు చేసుకోండి. మధ్యాహ్నం మళ్ళీ రొట్టెలతో తింటారా? ఏమండి, ఏపిన గోధుమలు ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకోండి. మధ్యలో మీరు స్నాక్స్ తినాలనుకుంటున్నారా? పేలాలు ఉన్నాయి, జున్ను ముద్దలు ఉన్నాయి, హాట్ స్వీట్ 2 తినండి. పడుకోవడానికేమో పరుపులు, వండుకోవడానికేమో పాత్రలు, ఏమంటే తినడానికి అన్ని రకాల భోజనం. ఏమంటే నాన్ వెజిటేరియన్ తినాలనిపిస్తుందా? గొర్రెలు కోసుకొని తినండి. లేదు వెజిటేరియన్ తినాలనుకుంటే కాయధాన్యాలు తినండి. ఏమి తక్కువ చేశాడు చెప్పండి ఈయన? అందుకే ఈయన పేరు పోషించు దేవుడు. ఎల్షద్దాయ్ అనగా పోషించు దేవుడు. ఏలియాను పోషించిన వాడు, దావీదును పోషించిన వాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో నడుస్తూ ఉంటే వాళ్ళకి మన్నానిచ్చి 40 సంవత్సరాలు పోషించిన వాడు. నిన్నెందుకు పోషించడు? ఏమయ్యా అబ్రహాము, నీ కొడుకు పుడతాడు, పోషిస్తాడా? నేను కాదా నేను పోషించేవాడిని? నీ కొడుకు పుడతాడు పోషిస్తాడనే కదా అనుకొని నా మీద అపనమ్మకం పెట్టుకొని, నా మీద నీవు కొంచెం అభ్యంతరం పెట్టుకొని ఈ రోజున నీవు నీ భార్య మాట వినవ బిడ్డను కన్నావు కదయ్యా. నీవు వింటున్నారా లేదా? అమ్మ అర్థమవుతుందా మీకు? ఎవరు నిన్ను పోషించేవాడు? ఆయన పేరు ఎల్షద్దాయ్. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ రోజున దేవుడు పోషించేవాడు కాడనుకొని మన పోషణ కొరకు ఎవరి ముందుకెళ్ళి చేతులు కట్టుకుంటాం? మన పోషణ కొరకు ఏమండి దేవుని ఎరగని మనుషుల ముందుకెళ్ళి చేతులు కట్టుకుంటాం. నిన్ను పోషించేవాడు దేవుడు. నిన్ను పోషించేవాడు దేవుడు. ఆయన పేరు ఎల్షద్దాయ్. అమ్మా ఏమనుకోకండి, నాకు మాయిదార్ రోగం ఉంది, నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు, అదేం దరిద్రము కానీ. దినకరణ గారిలా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పకపోతే మీరు వింటున్నారో వినలేదో నాకు పట్టదు.
నాకే కళ్ళు చూస్తానే చెప్పడం వచ్చు. నేను చూస్తుంటే కొంతమంది కళ్ళు దర్శనాలు కనడానికి ప్రయత్నం చేసి నాగుపాములాగా ఎట్లా ఊగుతున్నారు. మీరు కునికితే వదిలేయడానికి ఏమైనా ఇవ్వండి, మీ మట్టే పండు అనుకునేవాడిన 1560 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చా. అసలు ఈ పిఏ సిస్టమ్, ఈ మంచి మ్యూజిక్, ఇన్ని ఏర్పాట్లు, సేవకుల ప్రయాస ఊరకని ఉంటుందా? మరి నిద్రపోవడానికి వచ్చేమేమి అక్క? నిద్రపోద్దానా, నిద్ర మొఖం దానా, కునుకు మొఖమా? కొన్ని కునుకు మొఖాలు పక్కన వాళ్ళతో లేపిస్తున్నాను నేను, పాప వాళ్ళకి అర్థం కావట్లా. నేను ఎట్లా అన్నానంటే అర్థం ఏంటో, పక్కన పోయి చూడండి అని అర్థం అన్నమాట. ఐతుకనేవాడు కూడా పౌలు వాక్యం చెప్తుంటే కునికంట కిటికీ మీద నుంచి కింద పడి చచ్చాడంట. ఇప్పుడు మీరు కునికి కింద పడి చచ్చారు అనుకోండి, ఆ రోజున పౌలన్న కాబట్టి ఐతుకుని బతికించాడు, కానీ మీరు కింద పడి చస్తే మేము బతికించం. నేనైతే పౌలుని కాదు. బాబు విజయభాస్కర్ గారు, బాబు జాషువా గారు, బాబు బంగారంపల్లి సేవకుడా, అంతముడా పెట్టి జైలు పాతీసి వస్తాం నేను. కునుకు మొఖం దానా. ఎవరో అలాగే తెలుసులండి. మీరు ఎవరి గురించి అంటున్నాను మీకు తెలీదు. కునికే వాళ్ళకే తెలుస్తుంది ఇది. ఇంకా 2 రాత్రులు ఉంది, మీ తడాకా ఏంటో చూస్తాను నేను. మీ తొంతేందో మీరు తేలుస్తాను ఇక్కడ. అమ్మా వింటున్నారు? ఎంతవరకు వచ్చా మనం? సరిపోయిన దేవుడు, రెండవ మాట నీడనిచ్చు దేవుడు, మూడవ మాట పోషించు దేవుడు, నాలుగో మాట చెప్తాను వినండి. ఎల్షద్దాయ్ అనే మాటకు మరొక అర్థం ఏంటో తెలుసా అమ్మ? తృప్తినిచ్చువాడు, సాటిస్ఫైయర్ అని అంట, తృప్తినిచ్చువాడు. ఎల్షద్దాయ్ అనే పదానికి బొమ్మ వేస్తే ఏమని బొమ్మ వేస్తారో చెప్పండి? ఒక తల్లి యొక్క రొమ్ము బొమ్మ వేస్తారన్నమాట. ఎల్షద్దాయ్ అనే పదానికి తల్లి రొమ్ము బొమ్మ వేసి ఆ రొమ్ము మీద పిల్లాడు పడుకున్నట్టుగా బొమ్మ వేస్తారు. ఆ పిల్లాడు అమ్మ రొమ్ము పాలు తాగి అదే రొమ్ము మీద అలా తలపెట్టి పడుకుంటాడు. వాడు తృప్తి చెందుతున్నాడు అని అర్థం. ఎల్షద్దాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? తృప్తినిచ్చువాడు. అమ్మ ఆలకిస్తున్నారా? మీకు ఆ విషయం చెప్పనా? మన సముద్రానికి వెళ్ళి చేపను తెచ్చి మన బంగారం పాలెంలో పెడదాం. పెట్టి చేప నీకు కావలసినంత భోజనం మా చెక్ సర్కిల్ దగ్గర పెట్టామే, బాగా తిని చేపక్క దెమకొక్కలాగా అవ్వే అంటే చేప ఏమంటారు తెలుసా? ఎందుకండి నన్ను చంపుతారు? మీ చెక్ సర్కిల్లో బస్తాలు భోజనం పెడితే నాకు తృప్తి ఉంటుందా? నన్ను సముద్రం నుంచి తెచ్చారు కదా, సముద్రంలో వదిలేరు. ఏదో చిన్న గింజ, ఏదో చిన్న పురుగు నీటిలో దొరికితే తృప్తిగా ఉంటుంది నాకు అక్కడ. మీరు బస్తాలు భోజనం పెట్టినా నాకు ఇక్కడ తృప్తి ఉండదు. చేపను సముద్రం నుంచి తెచ్చాం, దాన్ని సముద్రంలో ఉంచితేనే తృప్తి. ఆకాశంలో ఎగిరే పక్షిని మన పంజరంలో పెట్టాం, దీనికి అక్కడ బస్తాల భోజనం పెట్టినా ఈ పక్షికి తృప్తి ఉండదు. దాని ఆకాశంలో వదిలేస్తేనే తృప్తి. ఒరే మనుషుడా, నీకు ఎక్కడుందో తెలుసా తృప్తి? నువ్వు దేవునిలో నుంచి వచ్చావు, తిరిగి దేవుల్లోకి వస్తేనే నీకు తృప్తి. సముద్రం నుంచి వచ్చిన చేప సముద్రంలోకి వెళితేనే దానికి తృప్తి. ఆకాశంలో ఎగురుతున్న పక్షి చివర మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతేనే దానికి తృప్తి. దేవుల్లోంచి వచ్చిన మనుషులు తిరిగి దేవుల్లోనికి వెళితేనే తృప్తి. అలా దేవుల్లోకి వచ్చిన ఆయన దేవుల్లో ఎంత తృప్తి చెందాడో ఒక మాట అన్నాడు, చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫిలిప్పీ 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను. నా కడుపు నిండా ఉండడమో తెలుసు, కడుపు కాలడమో తెలుసు. ఒంటి నిండా బట్ట నాకు తెలుసు, దిగంబరగా ఉండడమో నాకు తెలుసు. నా జీవితంలో కలిమి తెలుసు, నా జీవితంలో లేమి తెలుసు. కానీ దేవుడు ఏ పరిస్థితి ఇచ్చినా ఆ పరిస్థితిలో తృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నన్ను సంతృప్తి పరచు దేవుడు. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, దేవుని పిల్లలమైన మనం దేవునిలో మనం సంతృప్తి పొందాలి అని నేర్పించబడుతున్నాం. హెబ్రీ పత్రిక 13:5 భక్తుడు అంటాడు, మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి అన్నాడు. ధనాపేక్ష లేని వారై కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను బోధ చేస్తున్నాడు. లూకాసు వార్త 3:14 ఎవరి మీద అపనంద వేయకయు, ఎవరిని బాధ పెట్టకయు, మీకు జీతాలతో మీరు సంతృప్తి కలిగి ఉండండి అన్నాడు. మనకు రాంది అదే. కలిగిన దాంతో తృప్తి ఉండదు,
దేవుడిచ్చిన జీతాలతో తృప్తి ఉండదు. ఎందుకు తృప్తి మిస్ అవుతుంటుంది మన దగ్గర అంటే, ఎవరినో చూస్తాము, పోల్చుకుంటాము. వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు. వాళ్ళంత బాగున్నారు, మనం ఇంత బాగులేము. అసంతృప్తి వస్తుంది. ఎప్పుడైతే నీవు మరొకరితో పోల్చుకుంటావో నువ్వు అసంతృప్తికి లోనవుతావు. దేవా నువ్వు నాకు ఇచ్చింది ఇంతే చాలే అని అనుకుంటావో సంతృప్తిగా బ్రతుకుతావు. నేను ఒక మంచి మాట మీతో చెప్పన, సంతృప్తి కలిగిన వారు స్తుతిస్తూనే బ్రతుకుతారు, సంతృప్తి లేని వారు సనుగుతూనే బ్రతుకుతారు. అంతే. సంతృప్తి కలిగిన వారు స్తుతిస్తూనే బ్రతుకుతారు, సంతృప్తి లేని వారు సనుగుతూనే బ్రతుకుతారు. ఏమి సనుగులు వస్తాయో చెప్పనా, వినండి. ఎదురింటి అమ్మగారు ఏదో కూరేసి పెట్టారట. ఈ మహాతల్లి తినేయచ్చుగా, నేను తింటే ఏం బాగుంటుందిలే, మా ఆయన తింటే సంబరపడతాడని భర్త కొరకు ఉంచిందంట కూర. భర్త రాగానే వడ్డం చేస్తే మనోడు ఆ కూరతో 6 ముద్దలు లోపలికి ఎక్కువ ఎగరేసాడు. ఇవాళ కొంచెం రుచిగా ఉందేమో 6 ముద్దలు కొంచెం లోపలికి ఎగరేసి బ్రేవ్ అని పావుకొని, ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నట్టు తెలిసిపోతాయి కదా, రుచుల తేడాలు తెలిసిపోతాయి కదా. ఏంటి మన ఇంట్లో వండినట్టు లేదే అన్నట్ట అనగానే, వింటున్నారా లేదా, ఆవిడందట అవునండి ఎదురింటి సుబ్బమ్మ గారు పెడితేను మీరు సరదా పడి తింటారని మీ కొరకు ఉంచానండి అంది. వెంటనే తన భార్య వంటని సుబ్బమ్మ గారి వంటని పోల్చ, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారు, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అంటున్నాడు. చూసారా ఎలా పోల్చాడో, సనుగు వచ్చేసింది. పోలిస్తే సనుగులు వస్తాయి, తృప్తి ఉండదు. నాకు తెలియక అడుగుతానండి, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండితే 3 పూట్ల మస్తు మెక్కుతున్నవారు దెమ్మకు కూడా దెబ్బలాగా అయిపోయి దెబ్బోడా. రోజు ఎదురు సుబ్బమ్మ గారు వచ్చి వండి పెడితే తింటున్నావా? నీ భార్య కదా ఏది నీకు రుచిగా ఉంటుందో, ఏది నీకు ఆరోగ్యమో మరీ తెలుసుకొని ప్రయాసపడి వండితే, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అని తన భార్య వంటని సుబ్బమ్మ గారి వంటతో పోల్చి భార్య మీద సనుగుతున్నాడు ఇతగాడింట్లో. మగాళ్ళకే సనుగులు ఉంటాయి అనుకుంటున్నారు, మీకుంటాయి. చెప్పనా మీ సనుగులేంటో? ఏమండి ఎదురండి సుబ్బారావు గారు చూసారా, అడగ్గానే మెడలో కాసుల పేరు వచ్చాట, అడగ్గానే కచ్చిపట్టు చీర తెచ్చాడంట, అడగ్గానే గోడ కంటుకునే పెద్ద టీవీ తెచ్చాడట. మీరు ఉన్నారు ఎందుకు డొక్కిచ్చారు, ఇది తెలుపు నలిపే కానీ ఏ రంగు కనబడదు. నారపై పిల్లాడాను నిన్ను, నారపై పిల్లాడాను నిన్ను, నారపై పిల్లాడాను నిన్ను అని వంటగదిలోకి వెళ్ళి నెత్తి కొట్టుకుంటున్నావు కదక్క, నీ నెత్తి కొట్ట నెత్తి కొట్టుకుంటుంది వంటగదిలోకి వెళ్ళి. ఎవరితో పోల్చింది భర్తను? ఇండైరెక్ట్గా ఏమంటామో తెలుసా, సిగ్గుపడాలి ఆడాళ్ళు, నీకంటే సుబ్బారావే నయమన్నమాట నీ మాటల్లో ఉన్నది. నీ దేవుడు నీకు ఇచ్చిన పెనిమిటిని ఎవడ మగాడితో పోల్చడానికి సిగ్గనిపించదా ఆడాళ్ళకి? ఇది మీ మాయిదారు రోగం. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెందక నేను వస్తువులు కూరలతో పోల్చాను, ఇక కఠినమైన మాటలతో పోలిస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయని నా గొంతులోనే చాలా మాటలు నొక్కేసుకుంటున్నాను ఈ రాత్రి. చాలా మంది మగాళ్ళకు దేవుడిచ్చిన భార్యలో తృప్తి ఉండదు, చాలా మంది ఆడాళ్లకు దేవుడిచ్చిన భర్తతో తృప్తి ఉండదు, చాలా మంది తల్లిదండ్రులకు దేవుడిచ్చిన పిల్లలతో తృప్తి ఉండదు, చాలా మంది పిల్లలకు దేవుడిచ్చిన అమ్మా నాన్నతో తృప్తి ఉండదు, చాలా మంది విశ్వాసులకు దేవుని సేవకులతో తృప్తి ఉండదు, చాలా మంది సేవకులకు దేవుడిచ్చిన సంఘంతో తృప్తి ఉండదు. ఆ సంఘం అండి 1000 మంది అంట, నేను ఉన్నాను ఎందుకు మొదనష్టపోండి, ఎప్పుడు చూసినా పుంజుడే. నీకు అంతమందిని ఇచ్చాడయ్యా దేవుడు, వాళ్ళని పెంచరాదా? అంతమందిని పోగేసుకున్నాడు, వాడు ప్రమాదంలో ఉన్నాడో నీకు తెలియదు. ఆ 1000 మంది అతని సంఘంకి వెళ్తే 1000 మందికి దేవుని ముందు లెక్క చెప్పాలి ఒక రోజున. ఆడు ప్రమాదంలోని సేవకుడు, నీకు దేవుడు ఇచ్చింది ఒక 10 మంది ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య సారూప్యములోనికి వాళ్ళు తీసుకురా ఈ 10 మందిని, దేవుని ముందు ధైర్యంగా ఒక రోజు నిలబడగలుగుతావు. కనుక ఎక్కువ మంది కావాలా తక్కువ? నేనే తక్కువ మంది ఉంటేనే మంచిది అనుకుంటా. మా సంఘంలో ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది అనిపిస్తుంది నాకు. వింటున్నారా లేదా మీరు? దేవుడిచ్చిన సంఘముతో సంతృప్తి, దేవుడిచ్చిన కాపరతో సంతృప్తి, దేవుడిచ్చిన మందిరంతో సంతృప్తి, దేవుడిచ్చిన భార్య బిడ్డలతో సంతృప్తి, దేవుడిచ్చిన భర్త పిల్లలతో సంతృప్తి, సంతృప్తిగా ఉండేవాడు స్తుతిస్తాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమయ్యా అబ్రహాము, నేను నిన్ను సంతృప్తి పరిచేవాడిని కాదా? నీ కొడుకు పుడితే నీకు సంతృప్తి వస్తుందా? నీ భార్య మాట విన్నావే, నేను నీకు సంతృప్తినివ్వలేనా?
నీకు కొడుకు పుడితే వాడి వల్ల నీకు సంతృప్తి వస్తుందా? ఇష్మాయేలు పుట్టాడో ఇంట్లో దుఃఖం వచ్చిందండి సంతృప్తికి బదులుగా. ఏడిపా ఇంట్లో. ఇష్మాయేలు పుట్టాడో ఇంట్లో తంటాలు వచ్చాయి అబ్రాహాం ఇంట్లో. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా? అక్క చెల్లి తమ్ముడన్న వినండి, దేవుని మీద అనుమానాలు పెట్టుకోవద్దు, దాన్ని బట్టి అభ్యంతరాలు తెచ్చుకోవద్దు. నా విషయమై అభ్యంతర పడనివాడే ధన్యుడు, అభ్యంతర పడేవాడు దౌర్భాగ్యుడు. అబ్రాహాము జీవితం అలాగా అయిపోయింది, దౌర్భాగ్యానికి పోయింది. దేవుడు తన విశేష కనికరమ చేత మళ్ళీ ప్రత్యక్షమై అబ్రాహాము జీవితాన్ని తిరిగి కట్టాడు. 13 సంవత్సరాలు మాట్లాడడం మానేసి, ఈ 13 సంవత్సరాలు దేవుని దండనైపోయింది అబ్రాహాము జీవితంలో. ఏమయ్యా అబ్రహాము, నా పేరు ఎల్షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నేనే సరిపోయిన వాడను, నేనే నీడనిచ్చేవాడను, నేనే పోషించేవాడను, నేనే సంతృప్తినిచ్చేవాడను. నేను అక్కర్లేదనుకొని నీ భార్య మాట విని తప్పిదం ఎందుకు చేశావయ్యా? ఈ దౌర్భాగ్యమైన అడుగులు ఎందుకు వేసావయ్యా? నేను ముందే చెప్పాను, అబ్రాహాము 3 మతాలకి ముద్దు బిడ్డ. అలాగని అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రాహాము విశ్వాసులమైన మనకు మాదిరైన వాడు. అటువంటి వాని జీవితం కూడా ఒక సమయంలో అనుమానం తెచ్చుకొని, అభ్యంతరం తెచ్చుకొని ఒక దౌర్భాగ్యమైన మెట్టుకుపోయాడు. 13 సంవత్సరాలు వృధా అయిపోయింది. 13 సంవత్సరాలు వృధా అయిపోయింది. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, ఈ రాత్రి ఏ దేవుని మాట అయితే వింటున్నావో ఆ దేవుడు నీకు సరిపోయిన వాడైనా, తప్పించి రక్షిస్తాడమ్మా, కాపాడి నిలబెడతాడు తల్లి. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువైన కార్యాలు చేస్తాడు బాబు. ఆయన నీకు నీడనిస్తాడు. అతని నీడ నీ పెదవులకు అది భలే టేస్టీగా ఉంటుంది, నీ నోటికి మధురంగా ఉంటుంది. ఆయన నీడలోనికే రావడం మానేసి ముళ్ళపొద నీడ కింద పోతున్నాం ఎందుకు? బదరీ వృక్షపు నీడ కిందకి వెళ్తున్నాం ఎందుకు? సొరకాయ చెట్టు నీడ కిందకు పోతున్నాం ఎందుకు? ఆయన నీడ జల్దర వృక్షపు నీడ, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడే అన్నాడు. నేను నీడనిచ్చేవాడిని. ఎవడండి ధన్యుడంటే నా నీడనుండేవాడు. పెనిమిటిని కోల్పోయి అత్తమ్మతో బెత్లెహేముకు వచ్చిన రూతమ్మను చూసి బోయజ్ అంటాడు, అమ్మా నీవు యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చావే తల్లి, దేవుడు నువ్వు చేసిన దానికి ఫలమిస్తాడు అన్నాడు. నిజంగా విధవరాలు దేవుని రెక్కల కిందకు వచ్చింది. ఈ రాత్రి అదే దేవుడు తన రెక్కల నీడకు పిలుస్తున్నాడు. సరిపోయిన వాడుగా నీలో కార్యం చేయాలనుకుంటున్నాడు, నిన్ను పోషించాలని అనుకుంటున్నాడు, చివరిగా నేను తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఆయన అక్కర్లేదనుకొని, ఆయన మీద అనుమానాలు పెట్టుకొని, ఆయన మీద అభ్యంతరాలు తెచ్చుకొని ఎందుకు నువ్వు నష్టపోతావు? ప్రభు ప్రేమతో పిలుస్తుండగా ఆయన నీడ కిందగా చేరదామా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు ఎవరు కదలొద్దు. ఇది చాలా గంభీరమైన సమయం. నేను సుమారు 1:35 వాక్యం చెప్పాను. నేను వాక్యం చెప్పినప్పుడు ఎంత శ్రద్ధగా కూర్చున్నారో మీరు ఇప్పుడు దేవునితో మాట్లాడుకోవడానికి అదే శ్రద్ధ ఉండాలి. ప్రార్థన చేసుకుంటావా? ఆయన విషయమై ఏదో అభ్యంతరం నీ దగ్గర ఉంది, ఏదో అనుమానం నీ దగ్గర ఉంది. ఆయన నీకు సరిపోయిన వాడు కాదా తల్లి? ఆయన నీకు సరిపోయిన వాడు కాదా సహోదరుడా? మరి ఎవరినో ఆశ్రయిస్తున్నావు ఎందుకు? ఎవరి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకు? సర్వశక్తుడైన దేవుని యొద్ద నుంచి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు ఎందుకు? ఆయన సరిపోయిన వాడు. ఆయనకి మన జీవితాలు అప్పగిద్దామా? ఆయనకి మన జీవితాలు అప్పగిద్దామా? ఆయన సరిపోయిన వాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఆయన నీడ కిందకు రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆయన నీడ కిందకు రమ్మని పిలుస్తున్నాడు. వస్తావా ఆయన నీడ కిందకు? ఎంతకాలమని పాడు నీడల కింద బ్రతుకుతావు? ఇప్పటికే చాలా నష్టం తెచ్చుకున్నావు నీ జీవితానికి. సరే, జరిగింది ఏదో జరిగింది, ఎప్పటికైనా మించిపోయింది లేదు.
ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన తన రెక్కలు చాపి నేను పిలుస్తున్నాడు. ఆయన రెక్కలు చాపి నేను పిలుస్తా ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే తన కౌగుట చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావా? ఆయన కౌగుట చేరతావా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ విషయం నీకు అర్థమైతే, సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ తరికి. ఈ మాటే మన మాట అయితే రండి, ఆయన సముఖానికి రండి. ఆయన సరిపోయిన దేవుడు. ఆయన విడిచి నువ్వు ఎటో అటో పరిగెత్తద్దు. ప్రభు ప్రేమతో ఈ రాత్రి నేను పిలుస్తూ ఉండగా, ప్రభా నీ దగ్గరకు వస్తున్నాను నాయన, నన్ను బలపరచవా, నన్ను నిలబెట్టవా, నన్ను కాపాడవా, నన్ను కాపాడవా. ప్రార్థన చేసుకుందాం. స్వామి బ్రదర్, అర్థమైంది దేవుని మాటలు. ఆయన నీడ కిందకు వచ్చి ఆయన ఆరాధించాలని నాకుంది. ఆయన నీడ జల్దర వృక్షపు నీడ. ఆయన నీడ కిందకే వస్తాను, ఇక వేరే చోటుకి నేను వెళ్ళను. ఆయన నీడ కిందనే బ్రతుకుతాను. వస్తారా? ఆయన నీడ కిందకి చేరతారా? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న నీవు, తమ్ముడు స్వామి, అన్నయ్య స్వామి, ఇన్ని మాటలు విన్న తర్వాత ఆయన నీడ కిందకు రావాలని ఉంది, సర్వశక్తుని నీడ కింద బ్రతకాలని ఉంది. నా కొరకై ప్రార్థన చేస్తారా? ఆయన నీడ కిందకు చేరతాను, నా కొరకై ప్రార్థన చేస్తారా అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లి, వందనాలు సహోదరుడా. నీ జీవితంలో ఏ మనోవేదన సంభవించినా రా, ఆయన నీడ కిందకు రా. ఆయన నీకు తన ఫలం ఇచ్చి తృప్తిపరిచేవాడు. చేతులు చూపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడతారా? చేతులు చాపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడతారా? మీ కొరకై దైవజనులు ప్రార్థన చేసి పంపిస్తారు. చేతులు పైకెత్తి చూపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడండి. ప్రభుని ఆరాధిస్తూ కొనియాడుతూ అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షం వలె పరిశుద్ధుల సమాజంలో యేసు ప్రజ్వలించుచున్నాడు అనే పాట పాడుతూ సేవిస్తూ పరిగెత్తి ఆయన కౌగుట చేరుకుందాం. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల
నడుమా ఒక చెల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. మనోవేదన సహించలేక శిలువ వైపునే చూడగా, మనోవేదన సహించలేక శిలువ వైపునే చూడగా, లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక చెల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నిలబడి ఉన్న నీవు ఆయన నీడ కిందకు రావడానికి, సరిపోయిన వాని సేవలు అందుకోవడానికి, ఆయన చేత పోషించబడ్డానికి, ఆయన వలన తృప్తి చెందుదామని నువ్వు నిలబడ్డావు. ఇక అనుమానం లేదు, అభ్యంతరం లేదు. నువ్వు ధన్యుడు సహోదరి, నువ్వు ధన్యుడు. నువ్వు ధన్యురాలు తల్లి, నువ్వు ధన్యుడు బాబు. ఇంకా అనుమానము అభ్యంతరం పెట్టుకుని చోటు నుంచి వెళ్ళిపోతే మనం ఈ రాత్రి దౌర్భాగ్యులమవుతామని ఈ ఆలోచన మీ మధ్యలో పడనివ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, సుమారు 1:35 నీ బిడ్డలు కూర్చొని శ్రద్ధతో నీ వాక్యం విన్నారు. నేను చాలా బలహీనత ఉన్నాను, నన్ను బలపరిచావు. నువ్వు చెప్పబన్న మాటలన్నీ మరుగు చేయక నీ బిడ్డలు చెప్పాను. సమీపానికి వచ్చి నీ మాటలు విని, దూరం నుంచి ఎవరైనా ఉండి నీ మాటలు వింటూ ఉంటే ప్రతి వారిని పేరు పేరున దీవించి, ఓ ప్రభువా, సర్వశక్తిమంతుడవైన ఎల్షద్దాయి దేవుడవైన సరిపోయిన వాడవైన నిన్ను తమ దేవునిగా కలిగి ఉండి ఆయన నీడ కింద బ్రతుకుతూ తండ్రి నీ చేత పోషించబడుతూ నీ వల్ల తృప్తి నొందొచ్చు. మా జీవితాలను అర్థవంతంగా చేసుకునే కృప మాకివ్వండి. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి మాకు మంచి వాతావరణం ఇచ్చి ఈ స్థలములో మీ ఆత్మకార్యం చేయండి. ప్రభా, మేము కార్యక్రమాలు చేయడానికి సభల్లో మేము లేము. నీ కార్యం జరగాలని నీ వైపు చూస్తున్నాం. కృపా కార్యం చెయ్యము, బలపరిచి దీవించుము. సేవకులందరినీ, సంఘాలను మీరు ఆశీర్వదించి వర్ధల చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరు గట్టిగా చెప్తారా ఆమేనని?
నిలబడిన వాళ్ళు సావధానంగా కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. సూచనలు విని మనం వెళ్దాం. కళ్ళు మూసుకుంటారా? ఆశీర్వాదం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సావాసం చేరి వచ్చిన మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు, సేవకులకు సదా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్.